హలో గైస్, నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పైప్స్ అండ్ సిస్టమ్స్. ఇది టైమ్ అండ్ వర్క్కి కంటిన్యూషన్ అనమాట. ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆర్ ప్లేస్మెంట్స్కి దేనికి ప్రిపేర్ అయినా కానీ టాపిక్ అనేది చూడవచ్చు అనమాట. అయితే నేను డైరెక్ట్ టాపిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఏంటండి, ఫస్ట్ ఈ టర్మ్స్ అనేవి ఏంటిదో అర్థం చేసుకుందాం. పైప్స్ అంటే ఏంటిది, పైప్స్ అంటే ఏంటిది, అండ్ సిస్టమ్స్ అంటే ఏంటిది. పైప్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఏంటిదంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫిల్లింగ్ పైప్స్. సెకండ్ వన్ వచ్చేసి ఎంటీ చేసే పైప్స్. ఎంటీ చేసే పైప్స్ అన్నా కానీ లీకేజ్ అన్నా కానీ ఒకటే అన్నమాట. లీకేజ్ అన్నా కూడా ఒక వాటర్ బయటికి పోతుంది కాబట్టి ఇది అన్నా ఒకటి. సిస్టమ్స్ అంటే ఏంటిదంటే ఒక కంటైనర్ అంటే ఇది ఏమన్నా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ట్యాంక్స్ కావచ్చు, ఆర్ ఏదైనా వేరే పాత్రలను ఏమంటారు, ఏదో తెలుగులో రాసుకుని పాత్రలు కావచ్చు. మీరు అర్థం చేసుకోండి కాన్సెప్ట్. అంటే కంటైనర్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇది కంటైనర్ అనుకోండి, ఇందులో సంథింగ్ వాటర్ ఆర్ సమ్ లిక్విడ్ అనేది ఉంటుంది. వీటిని ఒక పైప్ ఫిల్ చేస్తుంటే ఇది ఫిల్లింగ్ పైప్గా తీసుకుంటాం. ఎంటీ పైప్ అంటే కింద లీకేజ్ లాగా తీసుకుంటాం అన్నమాట. ఎంటీ పైప్ అన్న లీకేజ్ అన్న ఒకటే, ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫిల్లింగ్ పైపు ఎఫిషియన్సీ అనేది గ్రేటర్ దెన్ ఎంటీ పైప్ ఉండాలి. ఎంటీ పైప్ అంటే ఫిల్లింగ్ పైప్ యొక్క కెపాసిటీ అనేది ఎంటీ చేసే దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఒక ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది అన్నమాట. ఇది ఒక ట్యాంక్ తీసుకోండి, ఇది ఒక ట్యాంక్ అనుకోండి. అయితే ఇందులో ఒక ట్యాంక్ ఏ అనేది ఫిల్లింగ్ పైప్ అనుకోండి. ఫిల్లింగ్ పైప్ని ఏ ప్లస్తో పెట్టుకోండి. బి అనేది ఎంటీ పైప్ అనుకోండి. ఇక్కడ హోలర్ ఏదో ఎంటీ పైప్ చేస్తుంది అనుకోండి. ఇది ఒక ఫిల్లింగ్ పైపు, ఇది ఎంటీ పైప్ అనుకోండి. ఎంటీ పైపు ఇది బి అనుకోండి. ఇది బి మైనస్ ఎంటీ చేస్తుంది అనుకోండి. ఎప్పుడైనా సరే ఫిల్లింగ్ పైపు అనేది ఎక్కువ కెపాసిటీ వాటర్ అంటే ఏదైనా లిక్విడ్ని ఫిల్ చేస్తూ, బి అనేది తక్కువ కెపాసిటీతో ఖాళీ చేసినప్పుడు మాత్రమే ఎంతో కొంత వాటర్ అనేది దీంట్లో మిగిలి ఇది కొంత టైం తర్వాత ఫిల్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 అంటే గంటకి ఇది ఒక 10 లీటర్స్ పోస్తుంది అనుకోండి ఏ అనే పైపు. ఇది ఒక గంటకి 8 లీటర్స్ అనేది ఖాళీ చేస్తుంది అనుకోండి. అలాంటప్పుడు 1 అవర్లో 10 లీటర్స్ వస్తున్నాయి, 10 లీటర్ ప్లస్ అవుతున్నాయి అండ్ 8 లీటర్ వెళ్ళిపోతున్నాయి బయటికి. అంటే గంటకి 2 లీటర్స్ అనేవి ప్లస్ అవుతున్నాయి. ఇలాంటప్పుడు ఈ సిస్టమ్ ఉంది కదా, దీని యొక్క కెపాసిటీ తెలిసినప్పుడు దీని యొక్క కెపాసిటీ ఒక 20 అనుకోండి. అలాంటప్పుడు గంటకి 2 యూనిట్లు పోతున్నాయి. దీని కెపాసిటీ 20 అంటే మనకి ఎంత టైం పడుతుంది? టోటల్ కెపాసిటీ, ఇది కెపాసిటీని దీని ఏమనుకోండి అంటే ఈ కెపాసిటీని ట్యాంక్ యొక్క కెపాసిటీని రాసుకోండి. ఇది ట్యాంక్ కెపాసిటీ అనేది ఈక్వల్స్ టు టోటల్ వర్క్ అనుకోండి. సేమ్ ఇది వర్క్ అండ్ అది టైమ్ అండ్ వర్క్ పైన సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకా 2 కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు ఏ అండ్ బి అనేది ఉందనుకోండి. ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ అన్నారు అనుకోండి. ఇందులో ఏముంటుందంటే చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days అన్నారు అనుకోండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ యూనిట్లో ఎలా ఉంటుందంటే ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 days అన్నమాట. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అన్నారు అనుకోండి. ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 days 10 hours అని ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏముంటుందంటే బీ కెన్ ఎంటీ ఏ ట్యాంక్ ఇన్ 20 hours అనుకోండి. 20 hours or 20 days అనుకోండి. అయితే ఇదేంటంటే ఎంటీ చేసేది ఏదైనా కానీ మీరు నెగిటివ్ వర్క్గా తీసుకోవాలి. నెగిటివ్ వర్క్గా తీసుకోండి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అండ్ బి అనే వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి. వీళ్ళిద్దరు కలిసి ఒక గుంతను ఏదో తవ్వుతున్నారు అనుకోండి. ఇందులో ఏ అనే పర్సన్ గుంతను తవ్వి మట్టి బయటికి పడేస్తూ ఉన్నాడు. అండ్ బి అనే పర్సన్
రివర్స్లో ఆ మట్టిని మొత్తం తీసి లోపలికి పడేస్తున్నాడు అనుకోండి. అలాంటప్పుడు ఏ అనేవాడు ఎక్కువ ఎఫిషియన్సీతో అంటే ఎక్కువ పని చేస్తే ఆ గుంత అనేది తవ్వుతారు. లేదంటే ఇప్పుడు బి అనేవాడు అటు తీసే మట్టి కంటే బి అనేవాడు లోపల వేసే మట్టి ఎక్కువ ఉంది అనుకోండి. అలాంటప్పుడు ఆ గుంత అనేది ఎప్పటికీ తవ్వరు. అది ఎక్కువ ఇంకా మట్టి ఎక్కువ అవుతుంది తప్ప అక్కడ గుంత అనేది ఏర్పడదు అనమాట. ఇది కాన్సెప్ట్. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఫిల్ చేసే దాని కెపాసిటీ అనేది ఎంటీ చేసే దానికంటే దాని కెపాసిటీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. లేకపోతే ఎప్పటికీ కాదు. అది ఓవర్ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా అంటే మొత్తం వాటర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా. ఇది ఇంతే కాన్సెప్ట్ దీంట్లో. ఇంకా ఇంకా వేరే ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే నేను మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి సేమ్ సిమిలర్గా టైమ్ అండ్ వర్క్ లాగానే ఉంటుంది. మీరు ఆ యూనిట్ కానీ ఒకవేళ ఇంతకుముందు చెప్పిన మీ వీడియో కానీ చూసినట్టయితే ఇది చాలా సింపుల్గా మీకు అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అనేది చేద్దాం. అక్కడ కొన్ని న్యూ టాపిక్స్ అనేవి రావచ్చు. అలాంటప్పుడు అక్కడ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అవి. నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లమ్ చేద్దాం. ఏంటంటే ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 8 minutes and 12 minutes. అంటే ఏంటిది? ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 8 minutes అలాగనమాట. అంటే ఏ కెన్ డూ ఫిల్లింగ్ ట్యాంక్స్ అంటే ఇక్కడ మీరు ఏం తీసుకున్నంటే ఇందాక టైమ్ అండ్ వర్క్ అన్నప్పుడు టైమ్ అండ్ వర్క్లో మనం ఏ కెన్ డూ బీ కెన్ డూ అన్నప్పుడు డైరెక్ట్ ఆ వాల్యూస్ అనేవి ఇప్పుడు ఏ కెన్ డూ 8 అన్నప్పుడు 8 తీసుకున్నాం. బీ కెన్ ఫిల్ అన్నప్పుడు బీ కెన్ డూ వర్క్ ఇన్ 12 hours అన్నప్పుడు డైరెక్ట్ 12 తీసుకున్నాం కదా. కానీ ఇక్కడ మీరు ఏం తీసుకున్నంటే ఫిల్లింగ్ పైప్కి ప్లస్ వాల్యూ తీసుకోండి. ఫిల్లింగ్ పైప్కి ప్లస్ వాల్యూ ఇక్కడ రాసుకోండి. ఇది ఫిల్లింగ్ పైప్కి ప్లస్ సింబల్ అనేది తీసుకోండి. ఇది మీకు ఐడియా ఉండడానికి. అంటే లాస్ట్కి వచ్చిన తర్వాత ఆన్సర్లో ఏది ఫిల్ చేస్తుంది ఏది ఎంటీ చేస్తుందో మీకు తెలియాలి కాబట్టి ప్లస్ అనేది తీసుకోండి. అండ్ ఇంకోటి ఎంటీ పైప్కి నెగిటివ్ సింబల్ అనేది తీసుకోండి. మైనస్ సింబల్ అనేది తీసుకోండి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ప్రాబ్లం చేస్తాను చూడండి. ఏంటంటే పైప్ ఏ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 8 minutes అన్నాడు కదా. అంటే ఫిల్ చేస్తుంది. ఏ అండ్ బీ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 8 minutes and 12 minutes. అంటే రెండు ఫిల్లింగ్ పైప్సే కాబట్టి ఏ అనేది ఫిల్లింగ్ పైపు ఏ ప్లస్ తీసుకున్నా ఎంత 8 minutesలో ఫిల్ చేస్తుంది. బి అనేది ఫిల్లింగ్ పైపే బి అనేది బి ప్లస్ తీసుకున్న ఎంత 12 minutes. మీకు టోటల్ వర్క్ అనేది ఏమవుతుంది? ట్యాంక్ అనేది కెపాసిటీ అనేది అవుతుంది అనమాట. ట్యాంక్ కెపాసిటీ అనేది అవుతుంది మనకి. అదే టోటల్ వర్క్ రావాలంటే ఏం చేశాను మీకు ఈ రెండుటి ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అనేది అవుతుంది అన్నమాట. మీకు టైమ్ అండ్ వర్క్లో ఆల్రెడీ చెప్పాను. ఇవి ఎల్సిఎం ఎలా చేస్తాం? ఇప్పుడు 8కి 12కి 8 ఎల్సిఎం కావాలంటే కామన్గా ఇవి 4 టేబుల్లో పోతున్నాయి కదా. లీస్ట్ నెంబర్ 4 into 2 times పోతుంది. ఈ 2తో మీరు దీన్ని మల్టిప్లై చేశారు అనుకోండి 12ని. ఎంత వస్తుంది? 12 into 2 అంటే 12 into 2 ఈజ్ ఈక్వల్స్ ఎంత? 24. ఈ 24 అనేది ట్యాంక్ కెపాసిటీ. ఈ ట్యాంక్ని వాళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు ఫిల్ చేయాలన్నమాట. అయితే ఏమన్నాడంటే ఇఫ్ ద బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. ఇప్పుడు ఇద్దరు కలిసి చేయాలి. అంటే ఇప్పుడు టోటల్ ఎంత అయింది మనకి? 24 అనేది ట్యాంక్ కెపాసిటీ కదా. ట్యాంక్ కెపాసిటీ టీసీ అనుకోండి. అయితే ఈడు 8 గంటల్లో దాన్ని ఫిల్ చేస్తున్నాడు. అంటే ఈడు గంటకి ఎన్ని ఫిల్ చేస్తాడు? ఇది తీసేస్తాను. ఓకే, అయితే 8 గంటల్లో ఫిల్ చేస్తున్నాడు. అయితే టోటల్ ట్యాంక్ కెపాసిటీ 24, వాడు 8 గంటల్లో ఫిల్ చేస్తున్నాడు. అంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై అతని టైం చేశారనుకోండి, మీకు ఎఫిషియన్సీ అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 8 3 times 24 అంటే ఈడు గంటకి 3 units ఫిల్ చేస్తున్నాడు. ఈడెంత చేస్తారు అన్నప్పుడు 24 divided by 12 అంటే 2 units ఫిల్ చేస్తారు బి అనే పైపు. అంటే ఇద్దరు కలిసి గంటకి 5 units ఫిల్ చేస్తున్నారు. గంటకి 5 units. అయితే వాళ్ళు ఏం చేయాలంటే ఇద్దరు కలిసి ఆ ట్యాంక్ని ఎంతసేపట్లో ఫిల్ చేస్తారు అనేది క్వశ్చన్ అన్నమాట. టోటల్ ట్యాంక్ కెపాసిటీ టైం కెపాసిటీ డివైడెడ్ బై ఎఫిషియన్సీ చేశారనుకోండి. ఎఫిషియన్సీ మీకు ఏమొస్తుంది? టైం అనేది వస్తుంది అనమాట. టైం మీకు ఆల్రెడీ ఇది చెప్పాను, ఇక్కడ రాసుకోండి. మీకు టైం అండ్ వర్క్లో ఆల్రెడీ చెప్పాను. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఇదే కదా. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. అయితే ఇక్కడ ఈ పైప్ అండ్ సిస్టమ్స్లో ఏమవుతుందంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ అనుకుంటా. అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫిషియన్సీ పైప్స్ ఎఫిషియన్సీ ఇంటూ టైం. అంటే ఏ పైపు ఎంత ఎఫిషియన్సీతో నింపుతుంది అండ్ ఎంత టైం వరకు నింపుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. రెండు సిమిలర్ కాన్సెప్ట్స్, కాకపోతే ఆ టర్మ్స్ అనేవి ఎలాగనేది మీరు అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఏమవుతుంది మీకు టోటల్ ట్యాంక్ కెపాసిటీ 24 డివైడెడ్ బై రెండు కలిసి 5 unitsతో నింపుతున్నాయి. అంటే గంటకి 5 units డివైడ్ చేశారనుకోండి ఎంత వస్తుంది మీకు? 4 times 20 4 by 5
ఇదే కదా, అంటే డి అనేది మీ ఆప్షన్ అనమాట. 4/5 minutes. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ పైప్ కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 6 hours. ఏ పైపు ఫిల్లింగ్ పైపు ప్లస్ రాసుకోండి. ఈ సింబల్స్ అనేవి మర్చిపోకండి. ఇవి ఇప్పుడు మీకు ఇంత యూజ్ కాకపోవచ్చు, కానీ ఎంటీ ట్యాంక్స్ కానీ అలా మల్టిపుల్ పైప్స్ వచ్చినప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఏ పైప్ ఏ కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 6 hours. ఓకే, 6 hours ట్యాంక్ ఫిల్ చేస్తుంది. ఆఫ్టర్ ద ట్యాంక్ ఈజ్ హాఫ్ ఫిల్డ్. ఓకే, ట్యాంక్ అనేది హాఫ్ ఫిల్ అయిన తర్వాత, ఓకే 50% ఫిల్ అయిన తర్వాత 3 more similar pipes are opened. 3 more similar pipes are opened. ఓకే, కంప్లీట్లీ ఫిల్ ద ట్యాంక్. ఏ అనేది ఒక ట్యాంక్ని 6 hours ఫిల్ చేస్తుందంట. 6 hours ఫిల్ చేస్తుంది. అయితే ఏం చేశారంటే ఫస్ట్ 50% ఫిల్ చేసిందంట. అంటే 50% అయిపోయిన తర్వాత హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అంటే ఎంత ఫిల్ చేసి ఉంటుంది, 3 hours వర్క్ చేసి ఉంటుంది. 3 hours చేసి ప్లస్ 3 hours రిమైనింగ్. 3 hours రిమైనింగ్ కదా, అంటే ఈ 3 hours ఈ ఏ పైప్ నింపే పైప్కి వాళ్ళు ఏం చేశారంటే 3 more similar pipes are opened. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ 3 ఉంది కదా, ఈ ఏ అనేది 3 hours నింపేదాన్ని అలాంటివి ఇంకా ఎక్స్ట్రా 3 పైప్స్ తెరిచారు. అంటే ఫస్ట్ ఒక పైప్ ఉంది, దానికి ఎక్స్ట్రా ఇంకో 3 పైపులు తెరిచారు. అంటే టోటల్గా 4 పైప్స్ అనేవి నింపాలన్నమాట. అంటే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, రిమైనింగ్ వర్క్ ఈ టోటల్ వర్క్, దీన్ని వాళ్ళు నింపాలి. అంటే టోటల్ వర్క్ ఎంత, టోటల్ వర్క్ రిమైనింగ్ని ఈ 3 unitsని ఇప్పుడు 4 పైప్స్ నింపాలి. సేమ్ ఎఫిషియన్సీ ఉన్నాయి. డివైడెడ్ బై 4 చేశారనుకోండి. ఫస్ట్ 3 hours అయిపోయింది కదా, 3 hours పక్కన రాసుకోండి. 3 hours ప్లస్ ఇది అనేది ఎంత అనేది మీకు కావాలి. ఎంత 3/4 కదా, ఈ 3/4 ఇది అవర్. దీన్ని ఒకవేళ మీరు మినిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆప్షన్లో ఒకవేళ 3/4 hours అని ఉందనుకోండి, ఇదే మీ ఆన్సర్ అవుతుంది. కానీ అక్కడ మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మీరు మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తారంటే డివైడెడ్ బై 60 into 60 చేశారనుకోండి. 14 15 times 60, 15 into 30 అంటే 15 into 3 అంటే 45. అంటే 3 hours. ఫస్ట్ 3 hours అనేది ఏ అనే పైప్ నింపింది, దీని తర్వాత 4 పైప్స్ కలిసి నింపినాయి. తర్వాత 4 పైప్స్ కలిసి నింపితే 45 minutes పట్టింది. అంటే 3 hours 45 minutes అనేది మీ ఆన్సర్ అన్నమాట. బి ఆప్షన్ అనేది మీ ఆన్సర్. ఇక్కడ 3 పైప్స్ అంటే ఇక్కడ టోటల్ 3 ఇస్తే మీరు డివైడెడ్ బై 3 రాస్తారు. అంటే 3 divided by 3 అంటే ఇక్కడ 1 hour వస్తుంది ఆన్సర్. 1 స్టార్టింగ్లో ఇనిషియల్లో 3 hours అంటే 4 hours వస్తుంది. కానీ 1 more అన్నాడు కాబట్టి ఇనిషియల్గా స్టార్టింగ్లో 1 ఉంటుంది, తర్వాత ఇంకో 3 అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ టర్మ్స్ ఇక్కడ ఈ మోర్ అనేది కనుక మీరు చదవలేరు అనుకోండి, ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 3 తీసుకుంటే 3 పైప్స్ టోటల్ 3 పైప్స్ తీసుకుంటే డివైడెడ్ బై మీకు ఆన్సర్ 4 అనేది వచ్చింది. ఈ 4 గిట ఆప్షన్లోనే ఉంది. ఇలా మిస్టేక్స్ గిట చేసే అవకాశం ఉంటుంది. అందుకని క్వశ్చన్స్ని చదివేటప్పుడు అతను ఏం అడిగాడు అనేది కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టి చదవండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2 pipes A and B can fill a tank in 14 minutes and 21 minutes respectively. 2 ఫిల్లింగ్ పైప్స్ కదా, ఏ 14 minutesలో ఫిల్ చేస్తుంది అండ్ బి వచ్చేసి 21 minutesలో ఫిల్ చేస్తుంది. అనదర్ పైప్ సి కెన్ ఎంటీ ద ట్యాంక్. ఇక్కడ వచ్చింది చూడండి, ఎంటీ చేసే ట్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఎంటీ చేసే ట్యాంక్కి మైనస్ రాసుకోవాలని చెప్పాను. ఎంటీ చేసే సి అనేది ఎంటీ చేసే ట్యాంక్ మైనస్, దీని కెపాసిటీ తెలీదు. ఇఫ్ ఆల్ 3 pipes ఏబిసి ఆర్ ఓపెన్. ఇప్పుడు ఏం చేశాడంటే 3 పైప్స్ని ఓపెన్ చేశాడంట. ఏ ప్లస్ బి ప్లస్ 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 సి మైనస్. ఈ 3 పైప్ని ఓపెన్ చేస్తే ఏం జరిగిందంటే టుగెదర్ ద ట్యాంక్ గెట్ ఫిల్డ్ ఇన్ 42 minutes. 3ని ఓపెన్ చేస్తే 42 minutesలో ఫిల్ అయిందంట ట్యాంక్. అయితే హౌ మెనీ మినిట్స్ పైప్ సి అలోన్ కెన్ ఎంటీ ద ఫుల్ ట్యాంక్. ఓకే, అయితే సి పైపు టోటల్ ట్యాంక్ని ఎంతసేపట్లో ఎంటీ చేస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. అయితే దీని నుంచి మీరు దీన్ని ఎల్సిఎం కనుక తీసుకుంటే ఇప్పుడు చూడండి మీరు 42 అనేది ఆల్రెడీ 14 టేబుల్లో పోతుంది. 14 3 times 42, 21 2 times 42. కాబట్టి వీటి అన్నిటి ఎల్సిఎం అనేది 42 అవుతుంది. ఈ ఎల్సిఎం ఫైండ్ చేయడం మీకు రావాలి. రాకపోతే టైమ్ అండ్ వర్క్ అండ్ ఇది టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్స్ దీని తర్వాత వచ్చే యూనిట్ ఏది మనది స్పీడ్ అండ్ డిస్టెన్స్ అవేమి మీకు అర్థం కావన్నమాట. అందుకని నేను స్టార్టింగ్లో చెప్పిన నంబర్ సిస్టమ్స్ ఎల్సిఎం ఎస్సిఎఫ్ అవన్నీ మీరు అంటే స్టెప్ బై స్టెప్ చూడండి, ఒక సీక్వెన్షియల్గా చూడండి అన్నమాట. ఈ యూనిట్స్ అనేవి ఒకదానిపైన ఒకటి డిపెండ్ అనేది ఉంటాయి అన్నమాట. మీరు ఇప్పుడు అన్ని చూసేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒకవేళ మీకు ఎల్సిఎంఏ తీయడం రాలేదనుకోండి, మీకు ఈ వాల్యూస్ అని ఎలా వచ్చినాయో అసలు అర్థం కావన్నమాట. అందుకని చాలామంది సీక్వెన్షియల్గా ఫాలో కాకుండా ఎటు పడితే అలా నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది టాపిక్లో.
అయితే ఇప్పుడు దీనికి టోటల్గా ఎల్సిఎం ఏమవుతుంది 42 అనేది అవుతుంది. అంటే 42 ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్ పోతుంది. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై వాళ్ళ టైం చేస్తే ఎఫిషియన్సీ వస్తుంది అని. ఇది ఎఫిషియన్సీ రేషియో, ఈ పైప్స్ యొక్క ఎఫిషియన్సీస్ ఇవి. అయితే ఈ 21 2 టైమ్స్ పోతుంది కదా, 21 to 41 1 టైమ్స్. అంటే ఏంటంటే ఏ అనే పైపు గంటకి 3 యూనిట్లు నింపుతుంది, బి అనే పైపు గంటకి 2 యూనిట్లు నింపుతుంది. కానీ ఈ మూడు కలిసి వర్క్ చేసినప్పుడు ఒక యూనిట్ మాత్రమే లోపలికి వస్తుంది అన్నమాట. ఒక యూనిట్ మాత్రమే వస్తుంది. అయితే 5 యూనిట్స్ రావాలి, యాక్చువల్గా 5 యూనిట్స్ రావాలి. కానీ వచ్చేది ఎంత మనకి 1 యూనిట్ మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ 4 యూనిట్ అనేది మైనస్ అవుతుంది. ఈ 4 యూనిట్ అనేది మైనస్ అవుతుంది. ఈ 4 యూనిట్ దేనికి మైనస్ అవుతుందంటే 4 యూనిట్ దేనికి మైనస్ అవుతుందంటే ఈ సి అనే ట్యాంక్ ఉంది కదా, ఈ ఖాళీ చేయడం వల్ల 4 యూనిట్ అనేది మైనస్ అవుతుంది అన్నమాట. అయితే ఇది గంటకి 4 యూనిట్స్ అనేది మైనస్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఏమవుతుంది 4 + 4 ఇది +3 కదా, +3 + 2 ఇది -4 చేశారనుకోండి, 5 - 4 అంటే 1 యూనిట్ అనేది అవుతుంది అనమాట. 1 యూనిట్ ప్లస్ అవుతుంది. ఓకే, అయితే ఏమైందంటే ఇక్కడ చూడండి ట్యాంక్ ఫిల్డ్ ఇన్ 42 మినిట్స్ అన్నాడు కదా. ఫిల్డ్ అంటే ఇదంతా జరిగిన తర్వాత ఈ ప్రాసెస్ ట్యాంక్ అనేది ఫిల్ అయింది కాబట్టి ఇక్కడ +1 అనేది తీసుకున్నాం. కొంతమందికి రావచ్చు +1 ఎందుకు ఫిల్ అయిందని, +1 ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ మైనస్ రావచ్చు కదా. అంటే అది లాస్ట్కి ఇది ఫిల్ అయింది కాబట్టి +1 అనేది తీసుకున్నాం. అంటే గంటకి 1 యూనిట్ రావడం వల్ల అది అంత టైంలో ఫిల్ అయింది అన్నమాట. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది గంటకి 4 యూనిట్స్ అనేది మైనస్ చేస్తుంది కదా, మినిట్స్కి. నేను గంట అన్నప్పుడు ప్రతిసారి 4 మినిట్స్ ఒక 4 యూనిట్స్ అనేది ఖాళీ చేస్తుంది. మినిట్కి 4 యూనిట్స్ అనేది ఖాళీ చేస్తుంది. టోటల్ ఎంత ఉంది మనకి 40 యూనిట్స్ అనేది ఉంది. అంటే 40 / 4 చేశారనుకోండి, మీకు ఏమొస్తుంది 42 / 4 చేస్తే 40 10 టైమ్స్ 10 1/2 అంటే 10.5 మినిట్స్, 10.5 మినిట్స్ అనేది మీ ఆన్సర్ అన్నమాట. అంటే సి పైపు అలోన్ సింగిల్గా 10.5 మినిట్స్లో ఎంటీ చేస్తుంది అన్నమాట. 10.52 మినిట్స్. ఇదే మీ ఆన్సర్. నన్ ఆఫ్ దిస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ పైప్ కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 9 hours డ్యూ టు లీకేజ్. ఇక్కడ చూడండి, లీకేజ్ అంటే ఇక్కడ ఎంటీ పైప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైప్ తీసుకున్నారనుకోండి, ఇది ఒక ట్యాంక్ తీసుకున్నారనుకోండి, ఇందులో ఇది ఫిల్ చేసే పైపు, ఇది ఫిల్ చేస్తుంది. ఇక్కడ ఒక పైప్ ఉంది ఎంటీ చేసే పైప్ అనుకోండి, ఎంటీ చేసే పైప్ ఉంది, ఇది ఎంటీ చేసే పైప్. ఇదన్నా లేకపోతే ఈ లీకేజ్ అన్నా కూడా ఒకటే. అంటే రెండింటి మెయిన్ పర్పస్ ఏంటిదంటే వాటిని బయటికి పంపించడం అనమాట. లీకేజ్ అయినా కానీ ఎంటీ చేసే పైప్ అయినా కానీ రెండింటి పర్పస్ సేమ్ అనమాట. జస్ట్ టర్మ్స్ అనేవి డిఫరెంట్. అయితే ఏంటంటే ఏ కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 9 hours. ఏ అనేది ఉంది ఫిల్ చేసేది 9 hours ఫిల్ చేస్తుంది. డ్యూ టు లీకేజ్ అంటే మైనస్ ఎంటీ చేసే పైప్ అనుకోండి, బి పైప్ అనుకోండి, బి మైనస్ ఎంటీ చేస్తుంది అనుకోండి, బాటమ్ ఆఫ్ ద ట్యాంక్. ఓకే, ఇది బాటమ్, ఇది ఈ కేసులో ఉందనుకో. అయితే ఇట్ టేక్స్ 3 hours మోర్ టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ. ఓకే, అయితే ఏమైందంటే ఏ అనే పైపు 9 hours ఫిల్ చేస్తుంది ట్యాంక్ని. కాకపోతే లీకేజ్ ఉండడం వల్ల అంటే పైనుంచి వాటర్ వస్తుంది, ఈ లీకేజ్ అనేది కింద నుంచి వాటర్ పోతుంది. అంటే రెండు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాయి అన్నమాట. అంటే A+ ఇది ఫిల్ చేస్తుంది ప్లస్ B- ఇది లీకేజ్ అవుతుంది. ఇలా అవుతున్నప్పుడు అతనికి 3 hours మోర్ ఎక్స్ట్రా పట్టిందంట. 3 hours అంటే స్టార్టింగ్లో 9 hours పట్టేది, అంటే లీకేజ్ లేకుంటే 9 hours పట్టేది. ఈ లీకేజ్ ఉండడం వల్ల ఇదంటే రెండు ఒకటేసారిగా. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే లీకేజ్ అనేది ఇది ఫిల్ చేస్తుంది, ఇది లీక్ చేస్తుంది. అంటే రెండు సీక్వెన్షియల్గా వర్క్ చేస్తున్నాయి అంటే రెండు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏ ఒక్కటే వర్క్ చేస్తే 9 hours ఫిల్ చేస్తుంది. రెండు వర్క్ చేయడం వల్ల 3 hours మోర్ పట్టింది. అంటే ప్లస్ 3 hours చేశారనుకోండి, ఏమవుతుంది మీకు 12 hours అని పట్టింది. అంటే రెండు కలిసి వర్క్ చేయడం వల్ల 12 hours అనేది పట్టింది అన్నమాట ట్యాంక్ ఫిల్ అవ్వడానికి. దెన్ ద ట్యాంక్ ఈస్ ఫుల్. దెన్ హౌ మెనీ అవర్స్ విల్ బి లీక్ అలోన్ కెన్ ఎంప్టీ ద ట్యాంక్. అయితే లీక్ అలోన్గా అంటే ఈ బి అనేది లీక్ బై బి తీసుకున్నాం కదా, బి పైప్ తీసుకున్నాం కదా, బి పైప్ అనేది అలోన్గా వర్క్ చేస్తే ట్యాంక్ మొత్తం ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంటీకి ఎంత టైం పడుతుంది, ఇది క్వశ్చన్ అన్నమాట. అయితే చూడండి, మీరు వీటికి ఎల్సిఎం చేశారనుకోండి, ఏమొస్తుంది మీకు 3 టేబుల్లో పోతున్నాయి కదా, 3 times 9 అంటే 12 3 times 36 అనేది పోతుంది. అంటే 36 అనేది ట్యాంక్ కెపాసిటీ కదా. అయితే దీని నుంచి 9 ఎన్ని టైమ్స్ పోతుంది, 9 4 9 36 కదా. ఓకే, 12 3 times పోతుంది. అయితే
ఏ అనే పైపు గంటకి 4 యూనిట్స్ ప్లస్ చేస్తుంది, ఇది ఫిల్ చేసే ట్యాంక్ కాబట్టి. అండ్ ఓవరాల్గా ఏమవుతుంది, ఓవరాల్గా ట్యాంక్ ఫిల్ అవుతుంది కాబట్టి ఇది ఆల్రెడీ ఫిల్ అవుతున్నట్టు, ప్లస్ అవుతున్నట్టు. అంటే 4 యూనిట్స్ ప్లస్ అవుతుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి 3 యూనిట్సే ప్లస్ అవుతుంది. అంటే 1 యూనిట్ అనేది మైనస్ అవుతుంది అనమాట. 1 యూనిట్ మైనస్ అవుతుంది. దేనివల్ల? ఈ లీకేజ్ వల్ల 1 యూనిట్ అనేది మైనస్ అవుతుంది. ఈ 1 యూనిట్ మైనస్ అనేది దేనివల్ల అవుతుంది? లీకేజ్ వల్ల అవుతుంది. అంటే 1 అవర్కి 1 యూనిట్ మైనస్ అనేది అవుతుంది. అయితే 36 అవర్స్ కదా టోటల్ కెపాసిటీ, 36 అనేది టోటల్ కెపాసిటీ. దాన్ని 1 యూనిట్ అనేది, అంటే 1 అవర్కి 1 యూనిట్ క్యాన్సిల్ అయితే 1 అవర్కి 1 యూనిట్ పోతే టోటల్ ట్యాంక్ మీకు ఖాళీ అవ్వడానికి 36 అవర్స్ అనేది పడుతుంది అన్నమాట. అవర్కి 1 యూనిట్ పోతుంది, టోటల్ ట్యాంక్ కెపాసిటీ అనేది 36 యూనిట్ అనమాట. అయితే 36 అవర్స్ అనేది మీకు పడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 పైప్స్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 6 అవర్స్ అండ్ 12 అవర్స్. ఓకే, 2 పైప్స్ ఉన్నాయి, ఏబి అనుకోండి, ఫిల్లింగ్ పైప్స్ కాబట్టి ప్లస్ తీసుకోండి. 6 అవర్స్. బి పైప్ గిట్ట ప్లస్ చేస్తుంది ఎంత? 12 అవర్స్. ఏ థర్డ్ పైప్ కెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 8 అవర్స్. ఒక థర్డ్ పైప్ ఉంది, సి అనే ఎంప్టీ పైప్ తీసుకోండి, అది 8 అవర్స్లో ఎంప్టీ చేస్తుందంట. ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 8. ఆల్ 3 పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. అన్నీ కలిపి ఓపెన్ చేశారు. ఓకే, చేస్తే ఓకే, అన్నీ కలిసి ఓపెన్ చేస్తే ట్యాంక్ అనేది 5 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ మినిట్ తీసుకుంటుందంట. పర్ మినిట్కి 5 లీటర్స్ తీసుకుంటుందంట. 5 లీటర్స్ తీసుకుంటే మీరు ఈ క్వశ్చన్స్ అన్ని చూడండి. ఈ క్వశ్చన్స్ అన్ని 12 అవర్స్లో నింపుతుంది. ఇది 6 అవర్స్లో నింపుతుంది, ఇది 12 అవర్స్లో నింపుతుంది, ఇది 8 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది కదా. ఈ క్వశ్చన్స్ అనేవి అన్ని అవర్స్లో ఇచ్చినప్పుడు ఏం చేయండి అంటే, ఈ లీటర్స్ అని ఇక్కడ లీటర్స్ పర్ మినిట్ అన్నాడు కదా, లీటర్ పర్ మినిట్స్, ఈ మినిట్స్లో ఉన్నదాన్ని దీనికి మీరు అవర్లో కన్వర్ట్ చేసుకోండి. లేకపోతే ఈ వాల్యూస్ నన్న మీరు మినిట్స్లో కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది మినిట్స్లో కన్వర్ట్ చేశారనుకోండి, 6 into 60 అంటే 360. ఈ వాల్యూస్ అనేవి పెద్ద వాల్యూస్ వస్తాయి. వీటన్నిటికి ఎల్సిఎం చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కష్టం కాబట్టి ఈ 5 లీటర్స్ ఉంది కదా, ఈ 5 లీటర్స్ని మీరు 5 లీటర్స్ పర్ మినిట్లో ఉన్నదాన్ని 5 లీటర్ దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేసుకోండి. అవర్కి ఎంత అవుతుంది అంటే 5 లీటర్స్ అనేది మినిట్కి 1 మినిట్కి 5 లీటర్స్ అయితే 60 మినిట్స్కి ఎంత అవుతుంది మీకు? 60 into 5 అంటే 300 లీటర్స్ అనేది వస్తుంది అన్నమాట. 300 లీటర్స్ కదా, అంటే 1 అవర్కి 300 లీటర్స్ అనేవి వస్తుంది. లీటర్స్ ఇది పక్కన పెట్టుకోండి, మీరు పక్కన పెట్టుకోండి. అయితే దీని తర్వాత ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి. ఏంటంటే ఇప్పుడు సేమ్ సిమిలర్గా ఎలా చేస్తాం మనం, వీటికి ఎల్సిఎం ఫైండ్ చేయండి. ఇప్పుడు 6, 12, 8, దీనికి ఎల్సిఎం ఏమవుతుంది? 4 టేబుల్లో పోతుంది. ఇది 4 2 times 8, 8 24. ఓకే, 24 అనేది ఎల్సిఎం. 24 అనేది ఎల్సిఎం, అంతే కదా. 24 అనేది ఎల్సిఎం. అయితే 6 4 times, 12 2 times, 8 3 times. అంటే అయితే 8 hours ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. ఓకే, ఇది 4 యూనిట్స్ వస్తుంది ప్లస్, ఇది 4 యూనిట్, ఇది ఫిల్ చేసే ట్యాంక్, ఇది ప్లస్ 2 యూనిట్స్ ఫిల్ అవుతుంది. అండ్ ఇక్కడ 3 యూనిట్స్ అనేది ఎంటీ అవుతుంది. 3 యూనిట్స్ అనేది ఎంటీ అవుతుంది. 3 యూనిట్స్ అనేది ఎంటీ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది? 6 యూనిట్ ప్లస్ అవుతుంది, మైనస్ 3 యూనిట్స్ మైనస్ అయితే అలాంటప్పుడు గంటకి 3 యూనిట్స్ అనేవి వస్తుంది. గంటకి 3 యూనిట్స్ అనేవి వస్తుంది. అలాంటప్పుడు టోటల్ ఎంత ఉంది? టోటల్ మనకి 24 అనేది ఉంది. అంటే ట్యాంక్ కెపాసిటీ టోటల్ 24 డివైడెడ్ బై 1 అవర్కి 3 యూనిట్స్ అనేది వస్తుంది. అంటే ఎంత అవుతుంది ఇప్పుడు? 3 7 21, 3 8 24, 3 8 24, అంతే కదా. అంటే 8 అవర్స్ అనేది పడుతుంది. 8 అవర్స్ అనేది పడుతుంది. 8 అవర్స్ అనేది పడుతుంది. కానీ వాడు అడిగింది ఫిల్ చేయడానికి బట్టే ట్యాంక్ టైం అడగలేదు. వాడు ఏం అడిగాడంటే కెపాసిటీ అనేది అడిగాడు. అంటే కెపాసిటీ ఏమవుతుంది మనకి? 8 అవర్స్లో ట్యాంక్ ఫిల్ అవుతుంది, కానీ 1 అవర్కి 300 లీటర్స్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ నుంచి 8 ఇంటూ, అంటే గంటకి 300 లీటర్స్ కదా, అంటే 8 అవర్స్లో ఎంత నింపుతుంది అనేది ట్యాంక్ కెపాసిటీ అవుతుంది అనమాట. అంటే 8 into 300 చేశారనుకోండి, ఎంత వస్తుంది? 2400, అంటే 2400 లీటర్స్ అనేది ట్యాంక్ కెపాసిటీ అనమాట. సి అనేది మీ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి
pipes A and B can fill a tank in 20 minutes, 24 minutes. C pipe empty the tank in the rate of 3 gallons per minute. If 3 pipes are open together, tank fill in 50 minutes. సేమ్ ప్రాబ్లం సిమిలర్గా ఇందాక ఇచ్చింది. ఇది ఏమి ఇచ్చాం మనం ఇందాక 5 యూనిట్స్ 5 లీటర్స్ ఇచ్చాం కదా, 5 లీటర్స్ పర్ మినిట్ ఇచ్చాం. 20 మినిట్స్. ఇది హోంవర్క్ చేసేస్తారా దీన్ని? ఓ పని చేయండి, ఈ వీడియోని మీకు ఇక్కడ పాజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇందాక సేమ్ మనం చేసిన ప్రాబ్లమే. ఒకవేళ రాకపోతే ఈ వీడియోని అది చూడండి. ఇది చెప్పేస్తాను ఏంటంటే 2 ఫిల్లింగ్ పైప్స్ ఉన్నాయి. ఏ పైప్ ఫిల్ చేస్తుంది 20 మినిట్స్లో అండ్ బి పైప్ కూడా ఫిల్ చేస్తుంది 24 మినిట్స్లో రెస్పెక్ట్లీ. అనదర్ సి పైప్ కెన్ ఎంటీ ద ట్యాంక్ ఇన్. ఎంటీ చేసే పైప్ ట్యాంక్ ఓకే రేట్ ఇచ్చాడు. ఓకే సి అనే పైప్ ఎంటీ చేస్తుంది అంట కొంచెం డిఫరెంట్ అనేది ఇచ్చాడు సేమ్ అనుకున్నా. అయితే ఏంటంటే ఇఫ్ ఆల్ 3 పైప్స్ ఓపెన్, తీసండి నేను చెప్పేస్తాను, ఇది హోంవర్క్ మీరు ట్రై చేయండి, రాకపోతే చూడండి వీడియో. అంటే ఆల్ 3 పైప్స్ ఆర్ ఓపెన్, ఆల్ 3 పైప్స్ ఆర్ ఓపెన్, ద ట్యాంక్ ఫిల్డ్ ఇన్ 15 మినిట్స్ అంట. అంటే సిది ఇయలేడు ఎంత కాల్ చేస్తుందో, అయితే 3 కలిసి ఏ ప్లస్ ప్లస్ బి మైనస్ ప్లస్ సి మైనస్ ఇవి బి ప్లస్ కదా, ఇది చేస్తే 15 అవర్స్ అనేది పడుతుంది అన్నమాట. 15 మినిట్స్ అనేది పడుతుంది. దీని నుంచి మీ ఎల్సిఎం ఏమవుతుంది 24 టైమ్స్ పోతుంది కదా. 4 టేబుల్లో 6 టైమ్స్ 6 ఇంటూ 120 అంటే 120 అనేది 15 టేబుల్లో పోతుందా, 15 8 టైమ్స్ 120. ఓకే అయితే ఇది ఎల్సిఎం అనేది 120 అన్నమాట. 120 అనేది ఎల్సిఎం అనేది 120. ఒక్క నిమిషం. అయితే ఎల్సిఎం అనేది 120. ఇది ట్యాంక్ కెపాసిటీ. అయితే 120 6 టైమ్స్ పోతుంది, ఇది 5 టైమ్స్ పోతుంది అండ్ ఇది 8 టైమ్స్ పోతుంది కదా. అయితే చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది 6 టైమ్స్ ప్లస్ చేస్తుంది, ఇది ఒక 6 టైమ్స్ అంటే 6 యూనిట్స్ ప్లస్ చేస్తుంది, ఇది 5 యూనిట్స్ నింపుతుంది అండ్ ఓవరాల్గా అనేది 8 యూనిట్స్ అనేది నిండుతుంది. అంటే 6 + 5 ఎంత 11 యూనిట్స్ రావాలి. యాక్చువల్గా 11 యూనిట్స్ ప్లస్ కావాలి, కానీ అయ్యేది ఎంత మనకి 3 యూనిట్స్ అనేది 8 యూనిట్స్ అనేది ప్లస్ అవుతుంది. అంటే ఎంత మైనస్ అవుతుంది 3 యూనిట్స్ అనేది మైనస్ అవుతుంది అన్నమాట. ఈ 3 యూనిట్స్ సి అనే ట్యాంక్ ఖాళీ చేయడం వల్ల మైనస్ అవుతుంది. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత మనకి 120 డివైడెడ్ బై 3 చేసావు అనుకో, నీకు ఎన్ని మినిట్స్ పడుతుంది 40 మినిట్స్ అనేది పడుతుంది. అంటే సి పైపు దాన్ని అలోన్గా ఎంప్టీ చేయడానికి నీకు 40 మినిట్స్ అనేది పడుతుంది. 40 మినిట్స్. అయితే వాడు ఏమడిగాడంటే ట్యాంక్ కెపాసిటీ అడిగాడు కదా. 40 మినిట్స్ పడుతుంది, కానీ అది పర్ మినిట్ 3 gallons పర్ మినిట్ అనేది ఎంప్టీ చేస్తుంది అనమాట. దాని కెపాసిటీ అన్నమాట. అయితే దీన్ని ఇంటూ 3 చేశారు అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది మీకు 120 gallons అనేది అవుతుంది. గ్యాలన్స్, ఇవి గ్యాలన్స్ అన్నమాట. యూనిట్ వేయలేదు, అన్నిటికి సేమ్ కాబట్టి గ్యాలన్స్. అంటే బి అనేది మీ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 pipes A, B, C can fill a tank in 12 hours, 15 hours, 20 hours respectively. Pipe A kept open from the beginning to the end. Pipe B and C are open alternatively every hour. Then how many hours will the tank completely fill? Okay. ఇది ఆల్టర్నేటివ్ కేసు అన్నమాట. ఆల్టర్నేటివ్ మనము టైమ్ అండ్ వర్క్ చేసినప్పుడు ఆల్టర్నేటివ్ డేస్ చేసాం కదా. ఆల్టర్నేటివ్ డేస్ సేమ్ అదే కాన్సెప్ట్. ఏంటిదంటే ఇక్కడ ఏ అనేవాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పనిచేస్తున్నాడు అనుకోండి. ఏ అనేవాడు స్టార్టింగ్ టు ఎండ్ వరకు పనిచేస్తున్నాడు, అంటే స్టార్ట్ టు ఎండ్ వరకు పనిచేస్తున్నాడు. అతనితో పాటు ఏమవుతుందంటే బి అండ్ సిని ఆల్టర్నేటివ్ డేస్లో అతనికి హెల్ప్ చేయడానికి పంపిస్తున్నాడు అన్నమాట. అయితే ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఏ వర్క్ చేస్తారు కదా, ఏకి ఫస్ట్ డే బి అనేవాడు హెల్ప్ చేయడానికి వస్తాడు. ఇది ఫస్ట్ డే. తర్వాత సెకండ్ డే ఏమవుతుందంటే ఏ ఎలాగో వర్క్ చేస్తాడు, ఏ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తాడు. సెకండ్ డే అనేవాడు బి కాకుండా సి అనేవాడు వస్తాడు. సి అనేవాడు హెల్ప్ చేయడానికి వస్తాడు. ఇది సెకండ్ డే.
ప్లస్ థర్డ్ డే ఏమవుతుందంటే ఏ అనేవాడు ఉంటాడు, తర్వాత బి అనేవాడు వస్తాడు. ఇది థర్డ్ డే, తర్వాత సి అనేవాడు వస్తాడు. ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రాసెస్. అయితే మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏంటంటే ఏ అనేవాడు ఏ పైప్స్ కదా, ఏ పైపు 12 అవర్స్లో ఫిల్ చేస్తుందంట, 12 అవర్స్లో ఫిల్ చేస్తుంది. బి పైపు 15 అవర్స్, బి పైప్ 15 అవర్స్, సి పైప్ 20 అవర్స్, సి పైప్ 20 అవర్స్. అయితే ఏ కెప్ట్ ఓపెన్ ఫర్ ద, ఇది టోటల్ ఫస్ట్ కెపాసిటీ అనేది కనుక్కోండి. కెపాసిటీ మీరు చేయాల్సింది ఇంతే. టైమ్ అండ్ వర్క్లో మీకు కెపాసిటీ అనేది ఫైండ్ చేసి వాళ్ళ ఎఫిషియన్సీ వచ్చిందంటే మీకు ఏ క్వశ్చన్లో అతను ఎంత తికమక చేసి ఎలాగ అడిగినా కానీ మీరు ఆన్సర్ అనేది చేయొచ్చు అనమాట. మెయిన్గా మీకు రావాల్సింది కెపాసిటీ కనుక్కోవడం, వాళ్ళ ఎఫిషియన్సీ కనుక్కోవడం అంతే. అయితే ఏమవుతుంది కెపాసిటీ దీనికి, 12 5 60, 14 15 5 15 4 60. ఓకే, 60 అనేది ఎల్సిఎం అవుతుంది. 60 అనేది ఎల్సిఎం అంటే ఇది టోటల్ కెపాసిటీ అనమాట, టోటల్ కెపాసిటీ. అయితే 12 5 టైమ్స్ పోతుంది, 15 4 టైమ్స్, 23 టైమ్స్. ఓకే, ఇది 5 యూనిట్స్ ఫిల్ చేస్తుంది, ఇది 4 యూనిట్ ఫిల్ చేస్తుంది, ఇది 3 యూనిట్ అనేది ఫిల్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ కలిసి ఫిల్ చేయాలి కదా. వీళ్ళందరూ కలిసి ఫిల్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఏ అండ్ బి కలిసి ఫిల్ చేస్తారు. ఫస్ట్ డే ఎన్ని యూనిట్స్ పోతాయి, 9 యూనిట్స్ పోతాయి. ప్లస్ ఇది ఫస్ట్ డే కదా, నేను ఇక్కడ రాస్తా సైకిల్లో, ఇది మొత్తం సైకిల్లో ఫామ్ అవుతుంది. ఫస్ట్ డే ఏమవుతుందంటే వీళ్ళిద్దరు కలిసి చేస్తారు, అంటే 9 యూనిట్స్ చేస్తారు. సెకండ్ డే ఏమవుతుందంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్ డే అనుకోండి. సెకండ్ డే ఏమవుతుందంటే వీళ్ళిద్దరు కాదు కదా, వీళ్ళిద్దరు చేస్తారు. వీళ్ళిద్దరు చేసినప్పుడు ఏమవుతుంది, ఇది 5 యూనిట్స్, ఇది 3 యూనిట్స్, అంటే సెకండ్ డేకి 8 యూనిట్స్ ప్లస్ అవుతుంది. అంటే ఫస్ట్ డే 9 యూనిట్స్ ప్లస్ సెకండ్ డే 8 యూనిట్స్ చేస్తుంది. ఇదే సైకిల్ దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ డే 9 యూనిట్స్ ప్లస్ ఫోర్త్ డే 8 యూనిట్స్ వాళ్ళిద్దరు చేస్తారు. కాబట్టి ఇది ఇలా కంటిన్యూ అవుతూ పోతుంది అనమాట. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందే, ఇదే ప్యాటర్న్లో వాళ్ళు వర్క్ అనేది చేస్తే చూడండి మీరు ఇదేమవుతుందంటే ఇక్కడ ఈ 2 డేస్లో కలిపి వాళ్ళు ఎంత వర్క్ చేశారు, 17 వర్క్ చేశారు. ఈ 2 డేస్లో 17 వర్క్ చేశారు, నెక్స్ట్ 2 డేస్లో 17 వర్క్ చేశారు. అయితే మీరు ఈ 17 టేబుల్లో ఏముంది మనకి, ద టోటల్ ట్యాంక్ కెపాసిటీ 60 కదా, అంటే 7 టేబుల్లో 60 అనేది ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. ఎన్ని టైమ్స్ పోద్ది, 3 టైమ్స్ చేశారనుకోండి. 17 3 టైమ్స్ ఎంత, 30 51 కదా, 51 అనేది పోతుంది. ఒకవేళ 4 టైమ్స్ చేశారనుకోండి 60 కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే ట్యాంక్ కెపాసిటీ కంటే ఎక్కువ అనేది వాటర్ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. మనం బయటికి వెళ్ళొద్దు, జస్ట్ ఫిల్ వరకు కావాలి. అంటే మినిమం ఎంత పోతుంది మనకి ఎంత పోతుంది, 4 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది కదా. వీళ్ళిద్దరు కలిసి, అంటే వీళ్ళు కలిసి 3 డేస్ వర్క్ చేశారనుకోండి. 3 డేస్ వర్క్ చేస్తే ఎంత అయిపోతుంది మనకి, 51 యూనిట్ అనేది అయిపోతుంది. 51 యూనిట్ అయిపోతుంది. దీని తర్వాత ఏం జరుగుతుందంటే ఓకే, ఫస్ట్ డే సెకండ్ డే ఓకే 3 యూనిట్స్ అనే అయిపోతుంది అనమాట. 51 యూనిట్స్ అయిపోయింది. దీని తర్వాత ఏమవుతుందంటే దీని తర్వాత డేలో వీళ్ళందరూ కలిసి చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎంత మిగిలిపోయింది మనకి, 9 యూనిట్స్. మీ టోటల్ కెపాసిటీ 60 కదా, టోటల్ కెపాసిటీ 60, 51 యూనిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే మిగిలింది 9 యూనిట్స్ మాత్రమే, మిగిలింది 9 యూనిట్స్ మాత్రమే. అంటే వీళ్ళు కలిసి చేశారనుకోండి, వీళ్ళిద్దరు 2 డేస్ వర్క్ చేశారనుకోండి. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, 17 యూనిట్స్ అవుతుంది. కానీ మనకు 17 యూనిట్ అవసరం లేదు, 9 యూనిట్స్ మాత్రమే కావాలి. అంటే వీళ్ళు దీని తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరు, నెక్స్ట్ వచ్చేది ఏ అండ్ బి కలిసి వస్తారు. ఏ అండ్ బి కలిసి నెక్స్ట్ అనేది వస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఎంత యూనిట్ వర్క్ చేస్తారు, 9 యూనిట్ వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఏ అండ్ బి కలిసి వస్తారు, ఏ ప్లస్ బి. వీళ్ళు 9 యూనిట్స్ వర్క్ చేస్తారు. అయితే 51 ప్లస్ 9 అంటే 60 వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 3 టైమ్స్లో పోయింది కదా, 3 సైకిల్స్లో పోయింది. ఇది 3 సైకిల్స్ అన్నమాట, డేస్ కాదు, 3 సైకిల్స్. ఇందాక డేస్ అన్నట్టున్నాను. ఏంటంటే ఇది ఒక డే, ఏ అండ్ బి కలిసి చేసింది 1 డే, అండ్ ఏ అండ్ సి కలిసి చేసింది 1 డే. అంటే ఈ 2 డేస్కి ఒక సైకిల్ అనేది అవుతుంది. 2 డేస్కి ఒక సైకిల్ కదా, 2 డేస్కి 1 సైకిల్ అనేది అవుతుంది. అలాంటప్పుడు 3 సైకిల్స్ కావాలనుకోండి. 3 సైకిల్స్ కావాలంటే ఏమవుతుంది మనకి, 6 డేస్ పడుతుంది. అంటే
51 వర్క్ చేయడానికి 51 యూనిట్స్ వర్క్ చేయడానికి వాళ్ళకి 6 డేస్ పట్టింది. దాని తర్వాత సెవెంత్ డే అనేది ఏ అండ్ బి కలిసి చేశారు 9 యూనిట్ వర్క్. అప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే 6 డేస్ ప్లస్ 1 డే, ఇక్కడ రాస్తే కనిపించట్లేదేమో, 6 డేస్ ప్లస్ 1 డే అంటే టోటల్గా 7 డేస్ అనేది మీ ఆన్సర్ అనమాట. 7 డేస్ అంటే డి అనేది మీ ఆప్షన్. 7 డేస్ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 pipes A and B can fill a tank in 60 minutes and 40 minutes respectively. The tank is initially empty. First pipe B is opened for half of the time and the remaining half of the time both A and B are open together. Find the total time taken to fill the tank. Okay. ఫస్ట్ ఒక ట్యాంక్ ఉందంట, ఇది ఎంటీ ట్యాంక్ ఉంది. ఎంటీ ట్యాంక్ ఉంటే ఫస్ట్ దీంట్లో బీని ఓపెన్ చేశారు హాఫ్ టైం. దీని తర్వాత హాఫ్ టైంకి ఏని కూడా ఓపెన్ చేశారు, అంటే ఏ 2 పైప్స్ని ఓపెన్ చేస్తారు. అయితే ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే ఏ అనేది ఫిల్లింగ్ పైపు, ఇది 60 మినిట్లో చేస్తుంది. ఇది మీరు ఆప్షన్స్తో చేయండి. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద టైం కదా, ఇక్కడ 10 మినిట్స్ అనేది ఏది తీసుకోండి. ఎలాగంటే ఎగ్జాంపుల్ ఏ కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 60 మినిట్స్ కదా, 60 మినిట్స్ ప్లస్ బీ కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 40 మినిట్స్ కదా. టోటల్ ఇక్కడ నుంచి వీడి ఎల్సిఎం టోటల్ కెపాసిటీ ఏమవుతుంది మీకు టోటల్ కెపాసిటీ ఇది 60 20 టేబుల్లో 22 టైమ్స్ అంటే 120 అనేది టోటల్ కెపాసిటీ. అంటే 62 టైమ్స్ పోతుంది అండ్ ఇది 3 టైమ్స్ పోతుంది. అంటే ఇది గంటకి 2 యూనిట్స్, గంటకి 3 యూనిట్స్ చేస్తుంది కదా. ఇక్కడ నుంచి మీరు ఏం తీసుకోండి అంటే 10 మినిట్స్గా డివైడ్ చేసుకోండి, దీన్ని 15 మినిట్స్గా డివైడ్ చేసుకోండి, దీన్ని 20 మినిట్స్గా డివైడ్ చేసుకోండి. 20 మినిట్స్ 20 మినిట్స్. అయితే ఇక్కడ ఏం చేయండి అంటే ఫస్ట్ బీ పైప్ది కనుక్కోండి. బీ పైప్ 20 మినిట్స్లో ఎంత ఫిల్ చేస్తుంది అంటే ఇది గంటకి 3 యూనిట్స్ ఫిల్ చేస్తుంది కదా. అంటే 20 మినిట్స్లో ఎంత చేస్తుంది అలాంటప్పుడు 20 మినిట్స్లో ఎంత చేస్తుంది, 20 into 3 అనేది 60 యూనిట్ ఫిల్ చేస్తుంది. 60 యూనిట్ ప్లస్ తర్వాత ఇద్దరు కలిసి ఫిల్ చేయాలి 20 మినిట్స్. ఇద్దరు కలిసి ఎంత చేస్తారు, 5 యూనిట్ చేస్తారు కదా. 5 యూనిట్ చేస్తే 20 మినిట్స్లో ఎంత చేస్తారు, 5 2 100 యూనిట్ చేస్తారు. అంటే టోటల్ 160 అవుతుంది. 160 అవుతుంది. కానీ మనకు కావాల్సింది 120. అయితే ఇది ఆప్షన్ కాదు, దీన్ని ఎలిమినేట్ చేయండి. తర్వాత 30 యూనిట్స్ తీసుకోండి. 30 యూనిట్ తీసుకుంటే 50 మినిట్స్ అనేది బి ఒకటే ఫిల్ చేస్తుంది. అంటే 3 into 50 మినిట్ చేస్తే 45 యూనిట్ ఫిల్ అవుతుంది. 45 యూనిట్ ఫిల్ అయింది. నెక్స్ట్ 50 మినిట్స్ అనేవి ఇద్దరు కలిసి చేస్తారు. 15 into 5 అంటే 75 అనేది అవుతుంది. 75 45 ఎంత, 0 ఇక్కడ 1 మిగిలిపోతుంది, 12 120. అంటే ఇది అనేది మీ ఆప్షన్, అంటే బి అనేది మీ ఆప్షన్ అన్నమాట. మీరు ఎగ్జామ్లో ఇలాగే సాల్వ్ చేయండి. మీకు మెథడ్ కావాలంటే నేను ప్రాపర్ మెథడ్ అనేది చెప్తాను. మెథడ్ ఏంటిదంటే ఇది ఎగ్జామ్లో మాత్రం మీరు ఇలాగే చేయండి. నేను చెప్పే ఇప్పుడు మెథడ్ అది ఫాలో అయ్యారనుకోండి, మీరు ఒక క్వశ్చన్ సాల్వ్ చేసే వరకు మీకు ఉన్న టైం మొత్తం అయిపోతుంది అనమాట. చాలా లెంతీ ప్రాసెస్. ఏంటంటే మీకు అసలు ఆ కాన్సెప్ట్ అర్థం కావాలని చెప్తున్నాను. అది ఏంటంటే టోటల్ టైం టీ అనుకోండి. టోటల్ టైమే కదా మనం ఫైండ్ చేయాల్సింది, టీ అనుకోండి. టోటల్ టైం టీ అనుకుంటే హాఫ్ ఆఫ్ ద టైం అంటే T/2కి నేను మీకు స్టార్టింగ్లో టైం అండ్ వర్క్ చెప్పినప్పుడు చెప్పాను. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. అయితే ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంటే మీకు చెప్పానండి. ఎంత ఇది ఎక్స్ అనుకుంటే ఈ 1 డేలో ఇద్దరు కలిసి 1 డేలో చేసే పని 1/x = 1/10 + 1/20 కదా. ఈ 1 డేలో చేసేవారు. అలాగే బి అనేది 40 daysలో ఫిల్ చేస్తుంది కదా. అంటే 1 డేలో 1/40th యూనిట్ అనేది ఫిల్ చేస్తుంది. అంటే T/2 టైం ఇంటూ 1/40th యూనిట్ ఫిల్ చేస్తుంది. అంటే ఇది ఏ చేసేది, అంటే బి చేసేది అన్నమాట. ఎంత అవుతుంది అప్పుడు, T/80 అనేది అవుతుంది. ఇది బి ఇంత ఫిల్ చేసింది, బి ఫిల్ చేసింది. ఓకే, ఇది ఇంతవరకు పెట్టుకోండి. ఇంకోటి ఇది ఫస్ట్ కేస్ 1. కేస్ 1లో ఇంత యూనిట్ జరిగింది. సెకండ్ కేసులో ఏం జరిగిందంటే ఇప్పుడు ఇద్దరు కలిసి చేశారన్నప్పుడు మీరు ఇంతవరకు సాల్వ్ చేశారు కదా. మీరు ఇలా తీసుకున్నా కానీ ఇద్దరు 5 యూనిట్ వర్క్ చేస్తారు. టోటల్ 120 యూనిట్స్ అంటే 5/120 అనేది వీళ్ళ టోటల్ అవుతుంది అన్నమాట. మీరు ఇలాగైనా చేయండి ఇది. లేకపోతే ఏం చేయండి అంటే ఇప్పుడు ఇద్దరు 1 డేలో చేయాల్సిన వర్క్ కావాలి కదా. T/2 టైము ఇంటూ ఇద్దరు కలిసి చేయాలి. ఇద్దరు కలిసి ఏ అనేవాడు 40 daysలో 60 daysలో ఇస్తుంది కదా. అంటే 1 డేలో
1 డేలో 1/60th వర్క్ అనేది చేస్తాడు. ప్లస్ బి అనేవాడు 1/40th వర్క్ చేస్తాడు. ఇది చేసినా కానీ 40కి 60కి మళ్ళీ మీకు ఎల్సిఎం చేయాల్సి వస్తుంది. మళ్ళీ సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఇది ఇక్కడ నుంచి ఏమొస్తుంది, T/2 ఇంటూ ఏమొస్తుంది మీకు ఎల్సిఎం ఎంత 120 కదా. 120 అంటే దీనికి 2తో చేస్తాం, అంటే 2 + 3 డివైడెడ్ బై 120 అనేది వస్తుంది మీకు. అయితే దీని నుంచి ఏమవుతుంది, T/2 ఇంటూ 5/120. దీన్ని కనుక మీరు సాల్వ్ చేశారనుకోండి, T = 5/240 అనేది అవుతుంది. అంతేనా? T కాదు కదా, 5T/240. ఇది A అండ్ B కలిసి ఇద్దరు చేసేది, A + B ఇద్దరు కలిసి చేసేది. అయితే మీకు ఇప్పుడు ఏం కావాలి, ఇది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్ కదా, ఇది సెకండ్ హాఫ్. మీరు ఈ రెండింటిని కలపాలి. రెండింటిని కలిపితే ఏమవుతుందంటే T/80 + T/240. వీళ్ళందరూ కలిసి ఏం వర్క్ చేయాలంటే 5T/240. ఇది 5T/240 కదా, కరెక్ట్. ఏంటంటే వీళ్ళకి ఇద్దరు కలిసి 1 యూనిట్ ఆఫ్ వర్క్ అనేది చేయాలి. దీని నుంచి మీరు కనుక క్యాన్సిల్ చేస్తే ఎంత పోతుంది, 4 × 20 5 8 టైమ్స్ పోతుంది కదా, కొట్టి తీసేయండి. అంటే T/80 + T/48 = 1. ఇది చేస్తే ఇక్కడ నుంచి మీరు దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే మీకు 8 టేబుల్ కామన్గా పోతుంది. 8 5 8 6 టైమ్స్. అంటే దీన్ని ఇంటూ 6 చేశారనుకోండి, ఇంటూ 6 చేస్తే ఏమొస్తుంది మీకు 6 36 40 48. 480 ఎల్సిఎం అవుతుందా, 480. అలాంటప్పుడు 60 ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాస్తాను. ఇది అయితే ఇక్కడ ఏమవుతుందంటే 60 + 48 10 టైమ్స్ కదా, 10T డివైడెడ్ బై 480 = 1 కదా. అంటే 16T = 480. దీని నుంచి ఎంత వస్తుంది, 16 30 టైమ్స్ T = 30. ఓకే, T = 30. అంటే మనకు కావాల్సింది 30 minutes కాబట్టి T = 30 అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 16 3 టైమ్స్ పోతుంది కదా, కరెక్టే. అంటే T = 30 అనేది వచ్చింది. మనకు కావాల్సింది టైం. ఇదంతా మీరు ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు కాన్సెప్ట్గా అంటే ఎలాగా కాన్సెప్ట్ అనేది చెప్పాను అంతే. మీరు బెస్ట్ అప్రోచ్ ఇది. హాఫ్ ఆఫ్ ద టైం అంటే వీటిని స్ప్లిట్ చేసుకొని నేను స్టార్టింగ్లో చేసినట్టు చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి the capacity of bucket P is thrice the capacity of bucket Q. ఇక్కడ డైరెక్ట్ కెపాసిటీ ఇచ్చాడు. కెపాసిటీ ఏంటంటే ఇక్కడ P ఉంది, ఇక్కడ Q ఉంది. కెపాసిటీ ఆఫ్ P is thrice. కెపాసిటీ అనేది దీనికి 3 ఉందంటే, అంటే థ్రైస్ అంటే ఇది Qది 1 అంటే దీనికి 3 ఉందన్నమాట. టు ఫిల్ అన్ ఎంప్టీ ట్యాంక్ యూజింగ్ P బకెట్. ఓకే, కెపాసిటీ అనేది ఇంత ఉంది. టైం యూనిట్ రేషియో ఏమవుతుంది, ఇవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఇవన్నీ బేసిక్స్ మీకు చెప్పాను స్టార్టింగ్లో. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు కెపాసిటీ ఆర్ ఎఫిషియన్సీ ఇంటూ టైం ఉంటుంది. కెపాసిటీ ఇంటూ టైం అనేది ఇఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టైం. ఎందుకంటే కెపాసిటీ ఎక్కువ ఉంటే టైం తక్కువ పడుతుంది, టైం ఎక్కువ పడితే కెపాసిటీ తక్కువ ఉంటుంది. అలాగా అవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. అయితే కెపాసిటీ రేషియో 3:1 ఉంటే టైం రేషియో 1:3 అవుతాయి. 1:3 అయితే ఇక్కడ నుంచి ఏమడిగారంటే టు ఫిల్ ఎన్ ఎంప్టీ ట్యాంక్ యూజింగ్ P బకెట్ ఏ పర్సన్ హ్యాస్ టు మేక్ 60 trips. ఓకే, ఇప్పుడు P యొక్క కెపాసిటీ ఎంత ఉంది, 3 యూనిట్స్ ఉంది. ఈ 3 యూనిట్స్తో నింపేటప్పుడు అతనికి 60 trips కావాలంట. అంటే 3 యూనిట్స్ గంటకి 3 యూనిట్స్ అంటే 3 యూనిట్స్ నింపుతున్నాడు, ఇంటూ 60 trips కావాలి. అంటే దీని నుంచి టోటల్ కెపాసిటీ వస్తుంది మనకి. టోటల్ కెపాసిటీ ఏమొస్తుంది,
180 అనేది టోటల్ కెపాసిటీ, 180 అనేది టోటల్ కెపాసిటీ టీసీ. అయితే ఏంటంటే అతను 3 యూనిట్స్ నింపగలుగుతాడు, ఒక ట్రిప్లో 3 యూనిట్స్ నింపుతున్నాడు అనుకోండి. అలాంటివి 60 ట్రిప్స్ చేసి అంటే 60 × 3 అంటే 180 అనేది టోటల్ కెపాసిటీ అన్నమాట మీది. అయితే హౌ మెనీ ట్రిప్స్ విల్ ద పర్సన్ నీడ్ టు మేక్ టు ఫిల్ ద సేమ్ ట్యాంక్ యూజింగ్ బోత్ బకెట్స్ పి అండ్ క్యూ. అయితే 180 ఉంది కదా, ఈ 180ని ఇది అవసరం లేదు మనకి, ఇది అనవసరంగా చేసాం. ఈ 180ని వాళ్ళిద్దరు కలిసి చేయాలంట. వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు, వీడు గంటకి వీడు 3 యూనిట్స్ నింపుతాడు, వీడు 4 యూనిట్స్ 1 యూనిట్ నింపుతాడు, అంటే ఇద్దరు కలిసి 4 యూనిట్స్ నింపుతారు. టోటల్ కెపాసిటీ అనేది 180, అంటే 180 డివైడెడ్ బై 4 యూనిట్ చేశారు అనుకో, మీకు టైం అనేది వస్తుంది. ఎంత వస్తుంది, 4 టైమ్స్ 16, 22 మిగులుతుంది. 4 టైమ్స్ 20 అంటే 45 అనేది మీ ఆన్సర్. 1 ట్రిప్ క్యారింగ్ బోత్ బకెట్స్ అంటే 2 పట్టుకొని పోతుందంట ఒక ట్రిప్లో. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి పైప్ ఏ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 5 hours and 6 hours respectively. A and B can fill the tank. Okay, C can empty the tank in 12 hours. If all 3 pipes are open together, then tank fill time. ఇది ఆల్రెడీ మీకు ఇందాక చెప్పిన క్వశ్చన్, అంటే సేమ్ క్వశ్చన్ చెప్పాను మీకు. ఈజీ క్వశ్చన్, ఇది హోంవర్క్లో చేసేయండి. ఇది బేసిక్ క్వశ్చన్, స్టార్టింగ్లో చెప్పిన క్వశ్చన్. అంటే ఏంటంటే ఏ ఫిల్ ఇన్ 6 hours, బి ఫిల్ ఇన్ ఇది 5 hours కదా, 5 hours, బి ఫిల్ ఇన్ 6 hours, సి అనేది ఎంటీ చేసేది 12 hours. దీని ఎల్సిఎం అనేది 60 అవుతుంది. 60 అంటే ఇది 6 10 టైమ్స్, ఇది 12 టైమ్స్, ఇది 5 టైమ్స్ కదా. ఇది మైనస్ చేస్తుంది, ప్లస్ ఇది ప్లస్, ఎంత 22 ప్లస్ అవుతుంది, 5 మైనస్ అవుతుంది. 5 మైనస్ అంటే ఎంత మిగులుతుంది, స్పీడ్ చెప్పేస్తాను. హోంవర్క్ ప్రాబ్లం రాకపోతే చూస్తారని మాత్రం చెప్తున్నాను ఇది. అయితే 22 యూనిట్ ప్లస్ 5 యూనిట్ మైనస్ అవుతుంది. అయితే ఏమవుతుంది, మీకు 17 యూనిట్ అనేది ప్లస్ అవుతుంది. టోటల్ కెపాసిటీ ఎంత, 60 డివైడెడ్ బై 17 చేశారు అనుకోండి. 17 3 టైమ్స్ 51, 17 3 టైమ్స్ 51 ఎంత మిగిలిపోతుంది మీకు, టోటల్ 60 కదా, 51 అంటే 9 తర్వాత 9 నింపాలి. 9/17 అంటే ఎంత, 3. 9/17 అనేది మీ ఆన్సర్. ఇది సి ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 2 hours. ఏ పైప్ అనేది 2 hours ఫిల్ చేస్తుందంట. బీ కెన్ ఫిల్ బికాస్ ఆఫ్ లీక్. ఓకే, లీక్ ఉందంట, అంటే పైనుంచి పోస్తుంది, ఇది కింద నుంచి బయటికి తీస్తుంది వాటర్. ఇది ఏ ప్లస్, ఇది బి మైనస్ అనుకోండి. ఇది అంటే సీక్వెన్షియల్గా వర్క్ చేస్తున్నాయి. సీక్వెన్షియల్గా వర్క్ చేస్తుంటే బి మైనస్ చేస్తుంటే అంటే ఏ ప్లస్ ప్లస్ బి మైనస్, ఈ రెండు వర్క్ చేయడం వల్ల ఏమైందంటే ఇట్ టేక్స్ 2.5 hours టు ఫిల్ ద 1/3 hours టు ఫిల్ ద ట్యాంక్. ఓకే, 2 hours ఫిల్ చేసేది 1/3 hours ఫిల్ చేస్తుందంట. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయండి అంటే 2 1/3 ఉంది కదా ఫ్రాక్షన్స్లో, దీన్ని మీరు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు దీన్ని మీరు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 3 2 6 + 7 అంటే 7/3 అనేది అవుతుంది. ఇక్కడ 3 ఉంది కదా, మీరు ఏం చేయండి అంటే ఈ రెండింటిని, ఏ అనేది 2 ఉంది, ఇది అనేది 3 ఉంది కదా, మీరు ఏం చేయండి అంటే ఇలాంటి వాటిని ఇంటూ 3 చేయండి, దీన్ని ఇంటూ 3 చేయండి, దీన్ని ఇంటూ 3 చేయండి, మీకు ఒక ఆన్సర్ వస్తుంది. మీకు ఒక లాస్ట్కి ఒక ఆన్సర్ వస్తుంది. మీరు ఇక్కడ స్టార్టింగ్లో ఇంటూ 3 చేశారు కదా, లాస్ట్లో /3 చేసేయండి, /3. ఇది ఒక ట్రిక్ అన్నమాట సాల్వ్ చేయడానికి. అంటే మీకు ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మీకు సాల్వ్ చేయడానికి మీకు ఇబ్బంది అనేది అవుతుంది. అలాంటప్పుడు మీరు ఫ్రాక్షన్స్ని నెంబర్స్లో, ప్లేన్ నెంబర్స్లో కనుక కన్వర్ట్ చేసుకుంటే మీకు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుందని ఆ ప్రాసెస్ అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇక్కడ నుంచి ఏ అనేది 2 hours ఫిల్ చేస్తుంది, అండ్ ఏ ప్లస్ బి మైనస్ ఇద్దరు కలిస్తే 2 1/3 కదా, దీన్ని కన్వర్ట్ చేస్తే 7/3 వచ్చింది మనకి. దీన్ని ఇంటూ 3 చేయండి, దీన్ని ఇంటూ 3 చేయండి, లాస్ట్లో వచ్చిన ఆన్సర్కి /3 చేయండి, సరిపోద్ది మనకి. అయితే 3 3 గెట్ క్యాన్సల్, 2 3 6 అంటే ఏ అనేది 6 hours ఫిల్ చేస్తుంది, అండ్ ఏ ప్లస్ బి మైనస్ వీళ్ళు చేస్తే 7 hours చేస్తారంట. అంటే వీటికి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది మనకి, ఇవన్నీ కో ప్రైమ్స్ ఇవి రెండు కాబట్టి 6 42. ఓకే, 42 అనేది ఎల్సిఎం, వీటి ప్రోడక్టే ఎల్సిఎం అనేది అవుతుంది. సో 42 అనేది టోటల్ కెపాసిటీ అనమాట. టోటల్ కెపాసిటీ అయితే ఇది గంటకి 7 యూనిట్స్ ఫిల్ చేస్తుంది, ఇక్కడ గంటకి 6 యూనిట్ అనేది ఫిల్ అవుతుంది. అయితే 1 యూనిట్ అనేది మైనస్ అవుతుంది.
1 యూనిట్ అనేది మైనస్ అవుతుంది. ఇది దేని వల్ల అవుతుందంటే ఇక్కడ లీకేజ్ వల్ల అవుతుంది. ఇది బి అనేది లీకేజ్, దీనివల్ల 1 యూనిట్ అనేది మైనస్ అవుతుంది అనమాట. అయితే 1 యూనిట్ మైనస్ అయితే టోటల్ కెపాసిటీ అనేది 42 ఉంది, డివైడెడ్ బై లీకేజ్ యొక్క కెపాసిటీ ఎంత ఉంది, ఇది ట్యాంక్ కెపాసిటీ, టోటల్ కెపాసిటీ డివైడెడ్ బై ఎఫిషియన్సీ. దీని ఎఫిషియన్సీ ఎంత 1 యూనిట్ డివైడెడ్ చేశారంటే ఎంత 42 అనేది మీ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 42 ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో 42 ఉంది అనుకోండి, దీన్ని టిక్ చేయొద్దు. ఇది మీరు మర్చిపోవద్దు. ఏంటంటే స్టార్టింగ్లో మీరు ఇంటూ 3 చేశారు, ఎందుకు చేశారు, ప్లేన్ నెంబర్స్ కోసం. ఇక్కడ డివైడెడ్ బై 3 అనేది చేయండి, చేసే మొత్తం 42 డివైడెడ్ బై 3 చేశారు అనుకోండి, 3 1 times 3, 3 4 times 12 అంటే 14 అనేది మీ ఆన్సర్. అంటే ఏ అనేది మీ ఆప్షన్ 14 అనేది ఆన్సర్ అనమాట, 42 కాదు. దీన్ని డివైడెడ్ బై 3 చేయడం మర్చిపోకండి. ఈ క్వశ్చన్ ఎందుకంటే ఇవి సేమ్ ఈజీ క్వశ్చనే, కాకపోతే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు, సాల్వ్ చేయడానికి ఇబ్బంది పడతారు, కాబట్టి ఈ క్వశ్చన్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి two pipes can fill a tank in 20 minutes and 24 minutes respectively. A leakage pipe can empty the 9 gallons per minute if all 3 pipes 9 gallons per minute. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేసినట్టున్నాం కదా. all 3 pipes together can fill a tank in. ఈ క్వశ్చన్ నేను చెప్పాను, ఈ క్వశ్చన్ హోంవర్క్ రాసుకోండి. ఇది ఆల్రెడీ ఇందాక చేసిన క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. ఏంటంటే జస్ట్ ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను. ఏంటంటే ఏ అనే పైప్ ఫిల్ చేస్తుంది 20 minutesలో, బి అనే పైప్ కూడా ఫిల్ చేస్తుంది 24 minutesలో, అండ్ ఇంకా ఇక్కడ లీకేజ్ అనేది ఉందన్నమాట. సి అనే పైప్ లీకేజ్ పైప్ అనుకోండి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ ప్లస్ ప్లస్ బి ప్లస్ ప్లస్ సి అనేది, సి మైనస్ చేసే పైప్ అనేది వీళ్ళు ముగ్గురు కలిసి వర్క్ చేస్తే 15 hours పడుతుందంట. దీని నుంచి మనం ఆల్రెడీ ఇందాక సాల్వ్ చేసినట్టున్నాం. దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, ఎల్సిఎం ఎంత వచ్చింది, 120 ఎల్సిఎం వచ్చింది కదా. 120లో ఇది 6 times, ఇది 5 times, ఇది 8 times, ఇది 11. ఇది సేమ్ ప్రాబ్లం ఇందాక చేసాం మనం. ఇది 7+, కాకపోతే ఇక్కడ అడిషనల్గా దాని కెపాసిటీ అనేది అడిగాడు. అయితే ఏంటంటే ఇది 20, దీని ఎల్సిఎం అనేది 120 అవుతుంది. చెప్పేస్తున్నా క్వశ్చన్ ఆల్రెడీ ఇంతవరకు చేసాం కాబట్టి కంప్లీట్ చెప్పేసి ఏంటంటే 120 అనేది టోటల్ కెపాసిటీ కదా, 120 టోటల్ కెపాసిటీ. అయితే మీకు ఇంకో ట్రిక్ ఏంటంటే మీకు టోటల్ కెపాసిటీ 120 వచ్చింది కదా, ఆన్సర్ అనేది 120 మల్టిపుల్ ఉండాలి. 120 మల్టిపుల్ అనేది ఉండాలి. ఇక్కడ 900 120 మల్టిపుల్ కాదు. ఇలా ఒకవేళ ఇక్కడ 120 మల్టిపుల్ ఒకటే ఆప్షన్ ఉంది అనుకోండి, డైరెక్ట్ అది టిక్ చేసేయండి. అయితే 120 మల్టిపుల్కి ఇది 6 times పోతుంది, ఇది 5 times పోతుంది, 8 times పోతుంది. అంటే ఇది 6+, ఇది 5+, 6+, ఇది 8+ అవుతుంది. అంటే ఇక్కడ 11 కావాలి, కాకపోతే 8+ అనేది అవుతుంది. అంటే గంటకి ఎంత పోతుంది మనకి, ఈ మైనస్ ఇక్కడ ఎంత పోతుంది, 11 నుంచి 8 తీసేస్తే 3 మైనస్ అనేది అవుతుంది అనమాట. ఇది ప్లస్, ఇక్కడ మైనస్ అనేది అవుతుంది, 3 మైనస్. ఇది దేని వల్ల, లీకేజ్ వల్ల అవుతుంది. అంటే ఇది ఏం చేస్తుంది అంటే మినిట్కి 3 units అనేది తీసేస్తుంది. టోటల్ ఎంత ఉంది, 120 units ఉంది. ఇది మినిట్కి 3 అనేది దీని ఎఫిషియన్సీ. తీసేస్తే ఏమవుతుంది మీకు 3 4 అంటే 40 hours అనేది పడుతుంది. 40 hours అనేది పడుతుంది అనమాట. 40 hours మినిట్స్, 40 minutes అనేది పడుతుంది. అంటే సి ఒక్కటే, సి సింగిల్గా, సి అలోన్గా ఎంటీ చేయాలంటే దానికి 40 minutes అనేది పడుతుంది. కానీ దాని కెపాసిటీ ఎంత, ఈ లీకేజ్ పైప్ కెపాసిటీ 9 gallons అంట. అంటే 40 minutes పడుతుంది ఇంటూ మినిట్కి అది 9 gallons తీస్తుంది. అంటే 4×36 అంటే 360 అనేది టోటల్ కెపాసిటీ అన్నమాట. 360 gallons అంటే డి అనేది మీ ఆప్షన్. ఇదేంటి, దీన్ని ఎందుకు టిక్ చేసా, ఓకే 360 అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 pipes A, B, C together fill a tank in 5 hours. A plus B plus C plus ముగ్గురు కలిసి 5 hours ఫిల్ చేస్తున్నారు. అంతే కదా. ఓకే, పైప్ C is twice efficient as B. twice ఫాస్ట్ అన్న ఎఫిషియంట్ అన్న ఒకటే. ఫాస్ట్ ఈక్వల్స్ టు ఎఫిషియంట్ అంటే తక్కువ టైం పడుతుంది, అంతే కదా. అంటే ఏమంటే సి అండ్ బి ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఏంటంటే సి ఈజ్ ట్వైస్ ఫాస్ట్ యాజ్ బి అంట. అంటే సి ఎఫిషియన్సీ 2 అంటే బి ఎఫిషియన్సీ 1 ఉందంట. సి ఈజ్ టు బి ఇచ్చాడు. ఓకే, అండ్ పైప్ బి ఈజ్ ట్వైస్ ఫాస్ట్ యాజ్ ఏ. పైప్ బి అనేది ట్వైస్ ఫాస్ట్ యాజ్ ఏ అంట. బి ఈజ్ టు ఏ ఇచ్చాడంట. బి ట్వైస్ ఫాస్ట్, బి ఈజ్ 2 అంటే
ఇది 1 అనేది ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు ఏమంటే ఇక్కడ నుంచి A/B రాసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది మీకు 1:2 అనేది అవుతుంది. అండ్ B/C రాసుకున్నారు అనుకోండి 1:2 అనేది అవుతుంది. అంతే కదా, ఏం లేదు, రివర్స్ రాసుకున్నా. ఇక్కడ నుంచి A/B B/C అయితే మీకు రేషియో ప్రపోర్షన్ చెప్పినప్పుడు చెప్పాను, A/B/C ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి, మీరు 1:2 రాసుకోండి, దీని కింద రాసుకోండి, ఎంత 1:2. మిగిలిన వాటిని ఈ పక్కన ఉన్న వాటితో ఫిల్ చేయండి. ఇది 2. ఇది ఎలాగో నేను ఆల్రెడీ మీకు రేషియో ప్రపోర్షన్ చెప్పాను, అది చెప్పినప్పుడు మీకు అది వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఇది పక్క ఉన్న నెంబర్తో ఎంటీ ప్లేస్ ఫిల్ చేసుకోండి. చేస్తే ఏమొస్తుంది మీకు 1:2:4 అనేది వస్తుంది. ఇది వీళ్ళ కెపాసిటీ రేషియో అనమాట. ఇక్కడ కనిపించిందా మీకు, ఫేస్ క్యామ్ వస్తుందేమో కదా ఇక్కడ, ఇది రేషియో ఇక్కడ రాసేస్తున్నాయి. ఏంటంటే వీళ్ళ కెపాసిటీ అనేది 1:2:4 అన్నమాట. ఇది వీళ్ళ కెపాసిటీ రేషియో, కెపాసిటీ. అయితే హౌ మచ్ టైం విల్ టేక్ ఏ అలోన్ టు ఫిల్ ద, ఓకే, ఇది వీళ్ళు అందరు కలిస్తే ఎన్ని యూనిట్ వర్క్ చేస్తారు, 4 2 6 7, అంటే 7 యూనిట్ వర్క్ చేస్తారు. 7 యూనిట్ వర్క్ చేస్తే వాళ్ళకి 5 hours పట్టిందంట. అంటే ఎంత పడుతుంది మనకి టోటల్, ఇక్కడ నుంచి 7 యూనిట్ వర్క్ చేస్తారు అండ్ 5 hours పట్టింది. ఇక్కడ నుంచి టోటల్ కెపాసిటీ వస్తుంది 7 × 5 అంటే 35 అనేది టోటల్ కెపాసిటీ. ఈ 35 యూనిట్స్ని ఎవరు ఫిల్ చేయాలంట, ఏ అలోన్ కెన్ ఫిల్ చేయాలంటే ఏ కెపాసిటీ ఎంత 1, టోటల్ 35 యూనిట్స్ ఉంది కెపాసిటీ, దాన్ని 1 యూనిట్తో ఫిల్ చేస్తే దానికి 35 hours అనేది పడుతుంది. ఇది బి అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇది రావాలంటే మీకు ఇది రేషియోలా తీసుకోవాలి రావాలి, లేకపోతే మీరు డైరెక్ట్ ఇప్పుడు అదేం అవసరం లేదులే. ఓకే, ఇలా అనేది చేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో మెథడ్ ఉంది దానికైనా, అది చేస్తే మీకు చాలా లెంత్ అనేది అవసరం లేదు. అది 2 pipes A and B can fill a tank in 15 minutes and 20 minutes respectively. Both pipes are open together, but after 4 minutes pipe A is turned off. Any problems na inka? A is turned off. What time is total time required? Okay, తక్కువ ఉన్నాయి చెప్పేస్తాను. ఏంటంటే A and B can fill a tank in 15 and 20 minutes. A ఫిల్ చేస్తుంది 15 minutesలో అలోన్, B ఫిల్ చేస్తుంది 20 minutesలో. అయితే బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్. దీని ఎల్సిఎం ఏమవుతుంది 60 అనేది దీని ఎల్సిఎం, టోటల్ కెపాసిటీ. తర్వాత మొత్తం ఇది ఎన్ని యూనిట్స్ ఫిల్ చేస్తుంది, 4 యూనిట్స్ పోతుంది అండ్ ఇది 3 యూనిట్స్ ఫిల్ చేస్తుంది. రెండింటిని ఏం చేస్తారంట, బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, బోత్ పైప్ ఓపెన్ చేశారు, బోత్ 7 యూనిట్ ఫిల్ చేస్తున్నాయి ఫర్ 4 minutes. ఆఫ్టర్ 4 minutes దాన్ని ఆఫ్ చేశారంటే, అది 4 minutes వరకు వర్క్ చేశాయి అన్నమాట. అంటే అవి మినిట్కి 7 యూనిట్స్ అనేవి ఫిల్ చేస్తున్నాయి, ఇంటూ 4 minutes వరకు పనిచేసాయి. అంటే 7 ఎంత 28 యూనిట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి. 28 యూనిట్ అనేది ఫిల్ అయింది. దాని తర్వాత ఏ పైప్ని ఆఫ్ చేసేసారు, అంటే ఇక్కడ నుంచి ఇది పనిచేయదు, 4 యూనిట్స్ పనిచేయదు, 3 యూనిట్స్తో మాత్రమే నింపాలి. 3 యూనిట్స్తో 60 ఎంత మిగిలిపోయింది మనకి 28, టోటల్ 60, అందులో 28 అయిపోయింది. ఎంత మిగిలి ఉంటుంది 32 మిగిలి ఉంటుంది. ఈ 32ని ఏం చేయాలంటే బి ఒక్కటే నింపాలి. ఇప్పుడు బి కెపాసిటీ ఎంత 3, అంటే ఎంత టైం పడుతుంది 10 2/3 అనేది పడుతుంది. 10 2/3 ఎట్లా అంటే 10 times కదా, 2 మిగిలింది, 2/3 అనేది 10 2/3 times పడుతుంది. అయితే టోటల్ టైం రిక్వైర్డ్ అంటే ఏమన్నా అంటే అతను వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ బి, అంటే తర్వాత ఆఫ్టర్ బి టైం అడిగాడు అనుకోండి, ఇది అనేది ఆన్సర్ అనమాట. అంటే ఇతను వెళ్ళిపోయిన తర్వాత బి ఒక్కదానికి పడే టైం, కాకపోతే వాడు అడిగింది టోటల్ టైం కదా. టోటల్ టైం అంటే ఏమవుతుందంటే బికి 10 2/3 టైం పడింది, ఇద్దరు కలిసి 4 minutes వర్క్ చేశారు, ప్లస్ 4 minutes దీనికి యాడ్ చేశారు అనుకోండి, 14 2/3 అనేది మీ ఆన్సర్. 14 2/3 minutes అంటే సి ఆప్షన్ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 కాదు, దేర్ ఆర్ 8 ఫిల్లింగ్ పైప్స్, 8 పైప్స్ ఉన్నాయి. ఈచ్ ఆఫ్ విచ్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 6 minutes. ఓకే, ఇవి 6 minutesలో ఫిల్ చేస్తాయంట, 6 minutesలో ఫిల్ చేస్తాయి. అయితే అండ్ 8 లీకేజ్ పైప్స్, ఇవి ఫిల్లింగ్ పైప్స్, ఇవి లీకేజ్ పైప్స్ ఉన్నాయి. ఈ పైప్స్ విచ్ కెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 10 minutes, ఇవి 10 minutesలో ఎంప్టీ చేస్తాయంట. 10 minutesలో నాకు తెలిసి ఇక్కడ ఈచ్ ఇవ్వద్దు,
ఇది ఈచ్ అవసరం లేదు. ఈ 8 పైప్స్ అనేవి 6 మినిట్లో ఫిల్ చేస్తున్నాయి. అండ్ ఈ 8 లీకేజ్ పైప్స్ అనేవి 10 మినిట్స్లో 6 మినిట్స్లో ఫిల్ చేస్తున్నాయి, 10 మినిట్స్లో ఎంటీ చేస్తున్నాయి. ఈ ఈచ్ అవసరం లేదు, ఈచ్ తీసేయండి. అయితే ఆల్ ద పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ. ఓకే, అన్నిటిని ఓపెన్ చేశారండి. ఈ కాల్ చేసే పైప్ని, ఈ పైప్స్ని ఓపెన్ చేశారు ఒకేసారి ఓపెన్ చేశారు. ద ట్యాంక్ గెట్ ఫిల్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 32 లీటర్స్ పర్ యూనిట్. ఓకే, 32 లీటర్స్ పర్ యూనిట్తో ఫిల్ అవుతుందంట పర్ మినిట్. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి? మినిట్సే ఇచ్చాడు. ఇక్కడ మినిట్స్ ఉన్నాయి కాబట్టి ఏం అవసరం లేదు, డైరెక్ట్ 32 లీటర్ పర్ మినిట్ అనేది రాసుకోండి. అయితే ఏం చేస్తారంటే, మీకు టైమ్ అండ్ వర్క్ చెప్పినప్పుడు ఒకటి చెప్పాను. టైమ్ అండ్ వర్క్ చెప్పినప్పుడు 2 men can do a piece of work in 19 days అన్నప్పుడు 2 men can do a piece of work in 19 days అన్నప్పుడు ఇలాంటి సేమ్ క్వశ్చన్ చెప్పాను. అక్కడ చెప్పిన క్వశ్చనే చెప్తున్నా మీకు. అయితే 1 man can do a piece of work in మనం ఏం రాసుకున్నాం? 38 days అని రాసుకున్నాం. అంటే ఇద్దరు కలిసి ఒక రోజులో చేసే పని ఒకే పర్సన్ 2 డేస్లో చేయగలుగుతాడు. ఇది కాన్సెప్ట్ అన్నమాట. అయితే ఇక్కడ నుంచి ఏమవుతుందంటే 8 పైప్స్ ఇంత టైంలో 6 అవర్స్లో ఫిల్ చేస్తే దీని నుంచి వన్ పైప్ది కనుక్కుందాం మనం. 1 పైప్ది కనుక్కుంటే మనకు ఏమవుతుంది? అప్పుడు 6/8 అనేది అవుతుంది. 6/8 అంటే ఎంత? 3/4. అంటే ఏ పైప్, ఇది ఏ పైప్ అనుకోండి. 1 పైప్ బదులు ఇది ఏ పైప్, ఫిల్లింగ్ పైప్ అనుకోండి. ఇది అనేది వచ్చింది మనకి. దీని నుంచి బి అనేది ఎంటీ పైప్ కదా, బి మైనస్ అనుకోండి. బి మైనస్ దీని నుంచి 1 పైప్ది కనుక్కున్నారు అనుకోండి, ఏమవుతుంది మీకు? 10/8 కదా, అంటే 5/4 అనేది అవుతుంది. ఇది బి మైనస్ చేసే పైప్, ఇది ప్లస్ చేసే పైప్. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే మీకు క్వశ్చన్ ఏం ఫ్రేమ్ అయిందంటే, ఏ కెన్ ఫిల్ అప్ ట్యాంక్ ఇన్ ద టైంలో అండ్ బి కెన్ ఎంటీ ద ట్యాంక్ ఇన్ ద టైంలో. అయితే దీని నుంచి వాడు ఏమన్నాడు? దీని నుంచి మీరు ఏం కనుక్కోండి, టోటల్ ట్యాంక్ కెపాసిటీ కనుక్కోండి అండ్ ఇంత టైంలో ఫిల్ అవుతుందో కనుక్కోండి. ఫిల్లింగ్ టైం, ఆ టైంని ఇంత యూనిట్తో మీరు మల్టిప్లై చేసి మీ ఆన్సర్ అనేది వస్తుంది. ఎలాగంటే ఇది క్లియర్ చేసేస్తున్నాను నేను, డైరెక్ట్ ఇవి మాత్రమే ఉంటాయి. ఇక్కడ క్లియర్ చేసి, లేకపోతే ఇక్కడ చెప్పానా? ఇక్కడ చెప్పేస్తున్నా. ఏంటంటే ఇక్కడ చెప్పేస్తున్నా ఏంటిదంటే, ఏ అనేది 3/4లో చేస్తుంది అండ్ ఫిల్ చేస్తుంది, అండ్ బి పైప్ అనేది 5/4లో ఎంటీ చేస్తుంది. అయితే నేను ఏం చెప్పాను ఇందాక, ఫ్రాక్షన్స్లో ఉంటే మీరు మల్టిప్లై చేసి ఫ్రాక్షన్స్ని రిమూవ్ చేసేయండి అని చెప్పాను. ఇప్పుడు దీన్ని మల్టిప్లై 4 చేయండి, దీన్ని 4తో మల్టిప్లై చేయండి. లాస్ట్ ఆన్సర్కి మీరు 4తో డివైడ్ చేసేయండి. 4తో డివైడ్ చేశారనుకోండి, మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు 4 క్యాన్సల్, ఇది క్యాన్సల్. అంటే ఏ పైప్ 3 అవర్స్లో ఫిల్ చేస్తుంది, బి పైప్ అనేది 4 అవర్స్లో, దాన్ని 5 అవర్స్లో ఎంటీ చేస్తుంది అనుకోండి. వీటి ఎల్సిఎం ఏమవుతుంది మీకు? ఎల్సిఎం 3కి 5కి 15 అనేది అవుతుంది. ఇది టోటల్ వర్క్. అలాంటప్పుడు వీటి ఎఫిషియన్సీ ఏమవుతుంది? 3:5 అనేది ఇది టైమ్స్ రేషియో అయితే ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది? 5:3 అనేది అవుతుంది. 5:3 అనేది అవుతుంది. ఇక్కడ కనిపించదేమో, ఫేస్ క్యాప్ ఉంది. ఎలాగా సాల్వ్ చేయడం దీన్ని ఇప్పుడు? ఓకే, ఇది రాసుకోండి మీరు, నేను ఇది క్లియర్ చేసేస్తున్నా, ఏం అవసరం లేదు ఇప్పుడు. లేదు సరిపోవట్లే అసలు. అయితే ఓకే, అయితే 5:3 ఉంది కదా, ఇవి ఎఫిషియన్సీస్ వల్లవి. ఏమన్నాడు? ద ట్యాంక్ గెట్ ఫిల్డ్ ఎట్ ద రేట్. ఓకే, టోటల్ కెపాసిటీ ఎంత ఉంది? 15 ఉంది. అండ్ రెండు కలిసి సైమల్టేనియస్లీ రెండింటిని ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఇది 5 యూనిట్స్ అనేది ఫిల్ చేస్తుంది, ఇది ఫిల్లింగ్. ఇది 3 యూనిట్ అనేది తీసేస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుందా? ఎలా కనిపిస్తుంది? ఓకే, 3 యూనిట్ అనేది మైనస్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఏమొస్తుందంటే మినిట్కి 5 యూనిట్స్ ప్లస్ అవుతుంది అండ్ 3 యూనిట్ మైనస్ అయితే ఇక్కడ 2 యూనిట్స్ అనేది ప్లస్ అవుతుంది అనమాట. 2 యూనిట్స్ అనేది ప్లస్ అవుతుంది, గంటకి 2 యూనిట్స్ అనేది ప్లస్ అవుతుంది. ఓకే, ఇది అనేది మీ ఆన్సర్. కానీ ఇక్కడ నుంచి ఏముందంటే, ఇది మీ ఆన్సర్ అన్నమాట. ఇది చేస్తే మీకు టైం అనేది వస్తుంది, టైం, అంతే కదా. ఇది టోటల్ కెపాసిటీ డివైడెడ్ బై వాళ్ళు ఎఫిషియన్సీతో నింపేది చేస్తే మీకు టైం అనేది వస్తుంది. ఓకే, ఇది ఆన్సర్. దీన్ని ఇంత టైంలో, ఇది మనకు ఇక్కడ టైం అనేది మినిట్స్లో వస్తుంది. అయితే పర్ మినిట్ అనేది 32 యూనిట్స్ అనేది చేస్తుంది కదా. దీన్ని సాల్వ్ చేద్దాం. ఇది ఏంటంటే 7.5 కదా,
7.5 అవర్స్ సార్ ఇట్లే పెట్టుకోండి, దీన్ని 15/2 పెట్టుకోండి. 15/2 అవర్స్ అని 15/2 మినిట్స్లో అది మినిట్కి 32 యూనిట్స్ అనేది ఫిల్ చేస్తుంది. మినిట్కి 32 అనేది ఫిల్ చేస్తుంది. అలాంటప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఏమవుతుంది, ఇది 18 టైమ్స్ పోతుందా, 2 1 2 16 టైమ్స్ పోతుంది. అంటే ఏమొస్తుంది మీకు ఇక్కడ 15 × 16 అనేది వస్తుంది. ఇది మీ ఆన్సర్. కానీ స్టార్టింగ్లో మీరు 4తో ఇక్కడ ఏం చేశారు, మల్టిప్లై చేశారు. 4తో మీరు మల్టిప్లై చేశారు. ఈ 4తో డివైడ్ చేయడం మర్చిపోకండి. దీన్ని 4తో డివైడ్ చేయండి. చేస్తే ఏమొస్తుంది మీకు 4 టైమ్స్ పోతుంది. అంటే 15 × 4 దట్ ఈక్వల్స్ టు 60. 15 4 60 కదా, 60 లీటర్స్ అనేది కెపాసిటీ అన్నమాట. ఇది ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మెయిన్స్లో కానీ ఎలాంటి ఎగ్జామ్స్లో అయినా కానీ. ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకో రాసుకోండి. ఈ ఒక్క క్వశ్చన్ కనుక మీకు అర్థమైతే మీకు ఆల్రెడీ ఈ టాపిక్ మొత్తం అర్థమైనట్టే. 8 పైప్స్ 6 మినిట్స్లో ఫిల్ చేస్తున్నాయి. 8 పైప్స్ 6 మినిట్స్లో ఫిల్ చేస్తున్నాయన్న ఫిల్ చేస్తున్నాయంటే ఇక్కడ నుంచి 1 పైప్ కనుకోండి. 1 పైప్ ఫిల్లింగ్ ఏమవుతుంది అప్పుడు 6/8 అవుతుంది. ఇది 1 పైప్ వచ్చింది. ఎంత వచ్చింది మనకి 3/4 వచ్చింది. ఈ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయడానికి, ఫ్రాక్షన్స్ తీసేయడానికి నేను 4తో మల్టిప్లై చేస్తే లాస్ట్ ఆన్సర్ని 4తో డివైడ్ చేసేస్తాను. అలాంటప్పుడు ఇప్పుడు దీన్ని నేను ఏ టైప్ ఆఫ్ పైప్ అనుకున్నా. అలాంటప్పుడు దీని ఏమవుతుంది, ఏ పైప్ కెన్ ఫిల్ ఇన్ 3 అవర్స్ వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి ఇంతవరకు చేస్తే మనకి ఇది వచ్చింది. దీని తర్వాత 8 లీకేజ్ పైప్స్, అంటే నేను బి టైప్ అనుకుంటున్నాను, వాటిని బి అనుకుంటున్నాను నేను, జస్ట్ బి పైప్ అనుకో. 8 పైప్స్ 10 మినిట్స్లో ఎంటీ చేస్తున్నాయంటే 1 పైప్ ఏమవుతుంది అప్పుడు 10/8. దీన్ని సాల్వ్ చేస్తే మీకు 5/4 వచ్చింది. ఈ 4ని నేను తీసేసిన, లాస్ట్లో మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ 5 అనేది వచ్చింది. అంటే బి పైప్ కెన్ ఎంటీ ద ట్యాంక్ ఇన్ 5 అవర్స్ వచ్చింది. వీటి ఎల్సిఎం చేస్తే 15 అనేది టోటల్ కెపాసిటీ వచ్చింది. అండ్ 15 టోటల్ కెపాసిటీ వస్తే ఇది 15 5 టైమ్స్ కదా, అంటే ఇది గంటకి మినిట్కి 5 అనేది నింపుతుంది. అండ్ ఇది మినిట్కి 5 3 టైమ్స్ కదా, 3 అనేది ఎంటీ చేస్తుంది. అంటే పర్ మినిట్ 2 యూనిట్స్ అనేది వస్తుంది. 2 యూనిట్స్ పర్ మినిట్. అంటే ఇక్కడ నుంచి మనకు టోటల్ టైం కావాలి కదా, టోటల్ టైం ఎంత పడుతుంది అనేది. అలాంటప్పుడు ఏమవుతుంది, టోటల్ కెపాసిటీ డివైడెడ్ బై ఎఫిషియన్సీ కదా, అంటే 15/2 అనేది మీకు వస్తుంది. ఇది మినిట్కి. కానీ ఆ టైం అడిగితే ఇది పెట్టొచ్చు మనం, కాకపోతే ఇది కూడా పెట్టొద్దు. టైం అడిగితే ఇది కూడా పెట్టొద్దు. దీన్ని ఇంటూ 4 చేయాలి మనం. 4 చేస్తే ఏమవుతుంది మీకు 4 2 టైమ్స్ కదా, అలాంటప్పుడు ఏమవుతుంది డివైడెడ్ బై 4 చేయాలి. డివైడెడ్ 4 చేస్తే 15/8 అనేది వస్తుంది. ఈ 15/8 అనేది టైం ఒకవేళ అడిగితే, కానీ వాడు కెపాసిటీ అడిగాడు కాబట్టి 15/2 టైం 15/8 టైం ఇంటూ పర్ మినిట్ ఎంత నింపుతుంది, పర్ మినిట్ 32 నింపుతుంది. దీన్ని చేసాను అనుకోండి, 8 4 టైమ్స్ 32, 15 × 4 అంటే 60 అనేది కెపాసిటీ అనమాట. కెపాసిటీ టైం అడిగితే 15/8, ఒకవేళ కెపాసిటీ అడిగితే ఇది. దీంతో మీరు మల్టిప్లై చేయండి. దీన్ని ఏమంటారు అంటే 32 లీటర్స్ పర్ మినిట్, ఇందాక 9 గ్యాలన్స్ పర్ మినిట్, దీన్ని ఫ్లో కెపాసిటీ అంటారు, లేదా ఫ్లో రేట్ అంటారు. ఫ్లో రేట్ అంటే టైం ఇంటూ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కెపాసిటీ. దీన్ని కూడా రాసుకోండి, ఇది కూడా మీరు రాసుకోండి. ఇది మంచిగా రాసుకోండి, ఇది యూజ్ అవుతుంది, చాలా కేసెస్లో యూజ్ అవుతుంది. ఎంత టైం వరకు పనిచేసింది, దాని ఎంత కెపాసిటీ నింపిందంటే మీకు టోటల్ కెపాసిటీ అనేది వస్తుంది. ఇది కూడా రాసుకోండి, ఇంపార్టెంట్ ఫార్ములా అది. నెక్స్ట్ వచ్చేసి పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 20 minutes. ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 20 minutes అంట. బీ కెన్ వైల్ ట్యాప్ బీ కెన్ డ్రైన్ కంప్లీట్లీ ఇన్ 24 minutes. ఓకే, బి అనేది ఎంటీ చేస్తుందంట కంప్లీట్గా 24 minutesలో. అయితే ఇఫ్ దే ఓపెన్ ఫర్ 1 hour ఈచ్ ఆల్టర్నేటివ్లో. ఓకే, 1 hour పర్ ఈచ్ ఆల్టర్నేటివ్ అంటే ఫస్ట్ 1 hour ఏ ఓపెన్ చేశారు ఫస్ట్ అవర్, తర్వాత సెకండ్ అవర్కి దీన్ని ఓపెన్ చేశారు, తర్వాత థర్డ్ అవర్కి ఈ పైప్ ఓపెన్ అయింది, తర్వాత 4th అవర్కి ఇది ఓపెన్ అయింది. అంటే ఒకటి ఓపెన్ అయినప్పుడు ఒకటి క్లోజ్ అయిపోతుంది అనమాట. దెన్ ట్యాంక్ విల్ బి ఫుల్ ఇన్. అంటే అలా చేస్తూ ఉండబోతే ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. అయితే దీనికి మీరు ఎల్సిఎం ఫైండ్ చేస్తే ఏమవుతుంది, 4 టేబుల్లో పోతుంది కదా, లీస్ట్ నెంబర్ 4 5 టైమ్స్ 24 × 5 అంటే 120 అనేది ఎల్సిఎం. ఇది టోటల్ కెపాసిటీ. అయితే ఇది 6 టైమ్స్ పోతుంది, ఇది 5 టైమ్స్ పోతుంది కదా. ఓకే, అంటే ఇది 60 యూనిట్ ఫిల్ చేస్తుంది అవర్కా మినిట్కి, అండ్ ఇది 5 యూనిట్స్ కాల్ చేస్తుంది మినిట్కి. అయితే మినిట్కి కాదు కదా మనం ఫైండ్ చేయాల్సింది, ఈ రెండింటిని ఫైండ్ చేయాలి. అంటే ఏమవుతుందంటే ఫస్ట్ అనేది నేను ఇక్కడ రాస్తాను, ఫస్ట్ డే ప్లస్ ఇది సెకండ్ డే
ఇది థర్డ్ డే ప్లస్ ఇది ఫోర్త్ డే, ఇది ఫిఫ్త్ డే, ఇది సిక్స్త్ డే అనుకోండి. ఇలా కంటిన్యూస్గా అవుతూ పోతుంది అనుకోండి. అయితే ఫస్ట్ డే ఏమవుతుందంటే ఆల్టర్నేట్లీ దెన్ ఫైండ్ ద ఫుల్ ఇన్. ఇది లీటర్స్ ఎందుకు ఫుల్ ఇన్, ఇది టైంలో ఉండాలి. ఇది మినిట్స్ అనుకుంటా, ఇవి మినిట్స్, ఇది మినిట్స్లో ఉండాలి. అంటే టైం అడిగాడు, ఎంత టైం పడుతుంది. ఈ మినిట్స్ లీటర్స్ కాదు ఇది. అయితే ఫస్ట్ 6 లీటర్స్ ప్లస్ వచ్చాయి ఫస్ట్ అవర్లో. దాని తర్వాత సెకండ్ అవర్లో ఏమవుతుందంటే 5 యూనిట్ మైనస్ అయిపోతుంది. 5 యూనిట్ మైనస్ అయిపోతుంది. 6 లీటర్స్ నింపారు, 5 లీటర్ బయటికి తీసేసి. అంటే ఈ 2 అవర్స్లో 2 అవర్స్లో 1 యూనిట్ అనేది ప్లస్ అయింది. 1 యూనిట్ అనేది ప్లస్ అయింది. తర్వాత చూడండి ఇక్కడ తర్వాత థర్డ్ అవర్లో 6 ఈ పైప్ వస్తుంది. ఈ పైప్ వచ్చి 6 యూనిట్ నింపిపోతుంది. తర్వాత ఈ పైప్ వచ్చి 5 యూనిట్ మైనస్ ఖాళీ చేసిపోతుంది. చేస్తే ఇక్కడ ఏమవుతుంది, మీకు 1 యూనిట్ అవుతుంది. ఈ 2 అవర్స్లో 1 యూనిట్ అనేది వచ్చింది. ఇలా మీరు కంప్లీట్ చేసుకుంటూ పోతే ఎంతవరకు చేయండి అంటే లాస్ట్లో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే లాస్ట్లో మనం ఎంతవరకు తీసుకోవాలంటే లాస్ట్ ఫిల్ చేసేంత వరకు తీసుకోవాలి. వాడి క్వశ్చన్లో అడిగిందంటే ఫిల్ ద ట్యాంక్ అన్నాడు కదా, ఫుల్ అంటే అది ఫుల్ అయ్యేంత వరకు మాత్రమే తీసుకోవాలి. దాని తర్వాత ఎంటీని తీసుకోవద్దు. అంటే లాస్ట్లో ఏం చేస్తుందంటే ఈ 6 యూనిట్ ఫిల్ చేసి పోతుంది కదా, అంతవరకు తీసుకోవాలి. అంటే ఇప్పుడు టోటల్ కెపాసిటీ ఎంత 120. ఈ 120లో లాస్ట్లో 6 వచ్చి ఫిల్ చేసి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఎంటీ చేసేది మనకు అక్కర్లేదు. ఆ 6 యూనిట్ కనుక మీరు తీసేస్తే 6 యూనిట్ ఇది 1 అవర్లో ఫిల్ చేసింది కదా, ఈ 1 అవర్ తీసేయండి. 1 అవర్ ప్లస్ ఈ 6 యూనిట్ తీసేయండి. తీసేస్తే ఎంత మిగిలిపోతుంది, 114 అనేది మిగిలిపోతుంది. ఈ 114 యూనిట్ని మాత్రమే ఇవి కలిసి ఫిల్ చేస్తాయి అన్నమాట. ఈ లాస్ట్ 6 యూనిట్ని అది వచ్చి ఫిల్ చేస్తుంది, అంతతో ఫుల్ అయిపోతుంది. దాని తర్వాత ఎంటీ చేస్తారా ఏందనేది మనకు అవసరం లేదు. ఫిల్ చేసేంత వరకు మాత్రమే మనం కనుక్కోవాలి. అయితే ఈ 114 అనేది వాళ్ళిద్దరు కలిసి ఫిల్ చేస్తారు. లాస్ట్ 6 యూనిట్ అనేది అది ఫిల్ చేసి వెళ్ళిపోతుంది. ఇది 1 అవర్లో. ఈ 1 అవర్ మర్చిపోద్దు, 1 అవర్ ఇక్కడ ఉంది, పక్కన పెట్టేసింది. ఈ 114 వాళ్ళిద్దరు కలిసి ఫిల్ చేయాలి. వాళ్ళిద్దరు ఏం చేస్తుర్రు, 2 అవర్స్లో 1 యూనిట్ ఫిల్ చేస్తుంది. 2 అవర్స్లో 1 యూనిట్ ఫిల్ చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ 2 అవర్స్లో 1 యూనిట్ ఫిల్ చేస్తారు. ఇద్దరు కలిసి చేసేది. అయితే వాళ్ళకు 114 యూనిట్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 1 అంటే 1 మినిట్లో వాళ్ళు 2 యూనిట్స్ ఫిల్ అంటే 2 అవర్స్లో 1 యూనిట్ ఫిల్ చేస్తే 1 యూనిట్ని 114లో చేస్తే 2 యూనిట్ చేయడానికి వాళ్ళకి 228 మినిట్స్ పడుతుంది. 228 మినిట్స్ పడుతుంది. ఈ 228 మినిట్స్ దేనికి పడుతుంది, 114 యూనిట్స్ ఫిల్ చేయడానికి. నెక్స్ట్ 6 యూనిట్ని ఏ వచ్చి ఫిల్ చేసేస్తాడు. ఇక్కడ ఎంత టైం పడుతుంది, అతనికి 1 మినిట్ పడుతుంది. అంటే ఈ టోటల్ 228 ప్లస్ ఈ 1 అవర్ కలిసి ఎంత టైం పడుతుంది టోటల్ వాళ్ళకి 120 యూనిట్స్ నింపడానికి 229 మినిట్స్ అనేది పడుతుంది అన్నమాట. 229 మినిట్స్ అంటే సి అనేది మీ ఆప్షన్. ఓకే, ఇది మర్చిపోద్దు మీరు, లాస్ట్లో ఇది పర్సన్ చేసేది. దాని తర్వాత నెక్స్ట్ ఖాళీ అయ్యేది మనకు అవసరం లేదు. ఫిల్లింగ్ వరకే మనం చేయాల్సిన వర్క్ కాబట్టి ఫిల్లింగ్ వర్క్ కనుక్కుంటే సరిపోద్ది. దాని తర్వాత నెక్స్ట్ ఇతను వచ్చి ఖాళీ చేస్తారు. దీని తర్వాత అతను ఫిల్ చేస్తారు. అది ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం అయితే ఫిల్ చేసినప్పుడు అనేది మనకు కావాలన్నమాట. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, దీంతో మీకు పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేవి అయిపోయినాయి. ఇందులో నేను మ్యాక్సిమం అన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి కవర్ చేశాను. ఒకవేళ ఏదైనా ఒకటి రెండు మిస్ అయితే నెక్స్ట్ దీని తర్వాత ఇంకో సిరీస్ అనేది కూడా రాబోతుంది. దాంట్లో మీకు అన్ని కవర్ అయిపోతాయి. ఇది బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు క్వశ్చన్స్ అనేవి చేశాను. మీకు ఇవి కనుక అర్థమయ్యి ఇవి మీరు చేయగలుగుతారు క్వశ్చన్స్ ఉంటే ఈ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ మ్యాక్సిమం అనేది మీరు చేయగలుగుతారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.